హలో! అక్క ప్రైజ్ లాడక్క. ప్రైజ్ రాదన్నా. నా మెయిల్ పేరు ఇప్పుడే పెట్టాను కదన్నా. అవునక్క, ఇప్పుడే చేశాను నేను కూడా. ఏం- అక్కడ బాగున్నారక్క? బాగున్నా అన్న. అక్క 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 చెప్పండి అక్క, ఏ ఊరు మీది? కొత్తగూడెం? అవునన్నా, కొత్తగూడెం ఓకే భద్రాచలం ఓకే భద్రాచలం దగ్గర. ఓకే, ఏం చేస్తుంటారక్క? అన్నా నేను ఒక లేబర్ ఏజెంట్గా ఇంత ముందు చేసేది. ఉమ్, వర్కర్ని ఏంటి తీసుకొచ్చి లేబర్ ఏజెంట్? లేబర్ అంటే వర్కర్లు తీసుకొచ్చి వర్కర్ని బోర్ బండ్లకి పంపించేది కమిషన్ బేసిక్గా. ఓకే ఓకే ఓకే. అంటే ఇక అప్పుడు నేనున్న పరిస్థితికి నాకు పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేసే అంతా లేకుండే. బ్రదర్ ఏం చేస్తుంటారు? బ్రదరు ఆటో ఓ- తోలుతుండారు. ఓకే ఓకే చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. ఒక 16 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. 20 ఓకే, ఏళ్ళు నేను అవుతుంది. అనేది మీ బ్రదర్ గురించి కాదు, మీ హస్బెండ్ గురించి. అదే హస్బెండే అన్న. ఇక ఓకే నేను ఓకే అప్పుడు ఇక మేనమామలకి భారం అయిపోయి ఓకే. ఇక కట్నాలు ఇచ్చుకునే పొజిషన్ లేక ఉమ్, ఒక ఇక అనామకుడికి పెళ్లి చేశారు. ఉమ్. ఇక ఇద్దరు అతను కలిసే ఉంటున్నారా? అంటే ఎప్పుడోసారి వచ్చి ఇక పిల్లల్ని చూస్తూ పోతూ ఉంటారు అనమాట. ఇక అతని వల్ల మాకేం యూజ్ లేదు ఆ ఎంతమంది పిల్లలకి. మీకు పిల్లలు? ఒక బాబు ఒక పాప అన్న. ఆహా, ఏం చదువుతున్నారక్క? ప్రజెంట్ ఇక లాక్డౌన్ కానుండి నాకు స్తోమత లేక పిల్లల్ని ఎత్తిన స్కూల్ మానిపించేసా. బాబు 9th లో బంద్ చేశారు, పాప 7th లో బంద్ చేసింది అన్న. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయక్క? నాకు ఇప్పుడు 40 ఉంటాయి. 40. ఓకే, మీది కొత్తగూడెం టౌనే? కొత్తగూడెం టౌన్ అంటే కొంచెం లోపల, ఒక 2 ఓకే కిలోమీటర్ లోపల ఓకే. ఉంటుంది. ఏ చర్చ్కి వెళ్తారు? నేను ప్రజెంట్ చర్చికి ఏమి ఉండదు. ఇక నేను ఏ దేవుణ్ణి నమ్మే పొజిషన్లో నేను లేను. అంటే అది మీకు అంటే మా యేసు ప్రభుని గుడి నమ్ముకోలేదా మీరు? అసలు గుడికి కూడా పోను. మామూలుగా విగ్రహారాధన లేదు, ఏమీ లేదు. అంటే మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారా లేదా? లేదన్న. అంటే మామూలుగా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనసులో అనుకోవడమే కానీ ప్రత్యేకించి చర్చికి పోయి అంటే ఇక్కడ నేను కొంచెం చూశాను. ఏంటంటే మా దగ్గర చర్చిలు ఎట్లుంటాయంటే ఉమ్, వెళ్ళి దశమ భాగం ఇవ్వాలి. ఉమ్. మాకు తినటానికి వెళ్ళే ఆ, పొజిషన్ లేదు. నేను దశమ భాగం ఇచ్చే పొజిషన్లో నేను లేదు. సరే, మీకు అసలు దేవుడు ఎవరో తెలుసా? తెలీదు. ఇక నాకు అసలు చర్చి గురించి అంత అవగాహన లేదు. ఎప్పుడన్నా సరే బాధ అనిపిస్తే ఏసయ్య అనుకోవడం, సరే, కాసేపు మెయిల్ ఎందుకు ఆలోచించుకోవడం పెట్టారక్క? అన్న. మెయిల్ ఎందుకు పెట్టారు ఇప్పుడు నాకు? నా కొంచెం ఇక ఎందుకో మీ వీడియోలు అన్నీ చూసిన తర్వాత ఎందుకో కాసేపు మాట్లాడాలనిపించింది. ఉమ్, సార్ మీరు అందరినీ మారుస్తున్నారు, అన్నీ చూస్తున్నాను. ఉమ్. ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదామని చేసేది, అంతా కాదు. చెప్పండి అక్క. మీరు అంటే వేసి వృత్తిలో ఉన్న వాళ్ళని మీరు మారండి, మీరు బతకండి అని చెప్పేసి అని దేవుణ్ణి నమ్ముకోమని ఒక మాట చెప్తున్నారు. విన్నా ఒక చాలా వీడియోలు చూశాను అవి. ఉమ్. అన్న ఒకటి వాళ్ళకనేది ఒక వృత్తి ఉంటే ఆ వృత్తిలోకి రాకపోయే వాళ్ళేమో నేను వాళ్ళైతే చెప్పానుగా వాళ్ళకి, మీకు ఏమైనా కావాలంటే నేను చిన్నది ఏదైనా షాప్ పెట్టిస్తాను, లేదా టైలర్ షాప్ అట్లాంటివి మీరు పెట్టుకోండి, మిషన్ కొనిస్తాను, మంచి వేరే దాంట్లోకి రండి, ఇది కరెక్ట్ కాదని చెప్పాను కదా. అది నేను చూడలేదన్న. అయితే ఇక అవన్నీ చాలా వరకు మీరు మారండి, మీరు యేసుప్రభుని నమ్ముకోండి ఇవే చెప్తున్నారు కానీ ఉమ్, అంటే నేను వాస్తవానికి ఇప్పటి వరకు అయితే గొప్పగానే బతుకుతున్నానన్న. ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా ఉన్న దాంట్లోనే అవసరాలు తగ్గించుకొని. అంటే మీరు ప్రత్యేకంగా వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడారు ఇప్పుడు? అంటే వాళ్ళనే కదా, ఇంకా వేరే ఎవరైనా సరే వాళ్ళు ఉమ్, అంటే చెడు వృత్తిలో ఉన్న ఏదైనా సరే మనం మీ బైబిల్లోనే చూసాను నేను. ఉమ్. ప్రార్థించే పెదల కన్నా సాయం చేసే చేతుల మీద అని. అది బైబిల్ ఓడు కాదు, మదర్ తెరిసా ఓడు అది. సరే ఎక్కడో కానీ ఉమ్, మదర్ తెరిసా కూడా క్రిస్టియనే కదన్న. అవునవును. ఉమ్, తను నోట్లో నుండి వచ్చిన వాడే కదా, అది క్రిస్టియన్ ఉమ్, నోట్లో నుండి వచ్చిన వాడే కదా. ఉమ్, అది ఉమ్, చూసిన తర్వాత మీరు మారండి మారండి అంటే అంటే ఇప్పుడు ఏ వృత్తిలో ఒక ఆమెకంటూ ఒక బిజినెస్ ఒక వెనక సపోర్ట్ బ్యాక్ బోన్ ఉంటే తను ఆ వృత్తిలోకి రాదు. ఎవరు కూడా కావాలని వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ చేసుకోరన్న. ఉమ్. అది ఎందుకో నాకు మీరు మారండి మారండి అంటుండే నేను అసలు ఈ మెయిల్ పెడదాం కలుసుదారు. ముందు ఫోన్ నెంబర్ కోసం వెతికా, దొరకలేదు. మెయిల్ పెట్టమనేసరికి వెంటనే పెట్టేసా. కానీ ఎప్పుడు రిప్లై వస్తుందో రాదో అని అనుకున్నా. కానీ మీరు తొందరగా మీ పేరేంటక్క? నా పేరు శోభ అన్న. శోభ. ఓకే.
హ్మ్. చాలా ఇప్పుడు మీరు నా పొజిషన్ ఎలా ఉందంటే సూసైడ్‌కి అటు ఇటు ఉందన్నమాట నా పరిస్థితి. అంటే ఎందుకు మీరు గూడా ఏమన్నా ట్రాప్ తప్పారా? మదర్ ప్రాబ్లమ్స్. నా పిల్లల సాక్షిగా నేనైతే ఇంతవరకు 14 సంవత్సరాల నుండి అలాంటి పిచ్చి ఆలోచన లేకుండా చాలా మరెందుకు గొప్పగా, సూసైడ్ గర్వంగా సూసైడ్ అంటున్నారెందుకు మరి? పిల్లల్ని పెంచుకోలేకపోతున్నాను. ఇదే నాకు సపోర్ట్ ఎవరు లేరు. అమ్మ, మరదే నాన్న లేరు. మీరు ఇక ఫస్టు నాకు మీరు ఫస్టు హ్మ్. అసలు మనల్ని ఎవరు పుట్టించారో తెలుసుకోవాలి. హ్మ్. మనం అసలు ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసుకోవాలి. హ్మ్. చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తామో తెలుసుకోవాలి. మీరు ఈ హ్మ్. 3 తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెళ్లి చేసుకొని, ఆయనొదిలేసి మీ పిల్లల్ని నేను పోషించుకోలేక చేసుకోలేదు. ఆ! నాకు సరే. పెద్దవాళ్ళు చేసిన సరే. సంబంధమే. ఈ వాటెవరు ఏదైనా సరేనక్క. అప్పుడు 16 ఏళ్ళన్నా నాకంత ఇప్పుడు జనరేషన్ మారింది. సొసైటీ గురించి వివరంగా అర్థమవుతుంది. చిన్న చిన్న పిల్లలకి అన్నిటి గురించి అవగాహన ఉంది. అప్పుడంత అవగాహన లేదు. హ్మ్. 22 ఇయర్స్ బ్యాక్ అంత మెచ్యూర్డ్ మైండ్ అప్పుడు 20 ఏళ్ళు వచ్చినా మెచ్యూర్డ్ ఉండేది కాదు. ఇప్పుడు 12 ఏళ్ళు మెచ్యూర్ కాకముందే మెచ్యూర్డ్‌గా ఉన్నారు. అడ్వాన్స్డ్‌గా ఉన్నారు పిల్లలు. సరేనక్క. అప్పుడు అది మీరు తెలియక చూడండి నేను చెప్తాను వినండి. హ్మ్. హ్మ్. మీరు నమ్మినా, నమ్మకపోయినా నేనిప్పుడు చెప్పే వర్డ్స్ చాలా సత్యం. మీరు హ్మ్. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మీరు హ్మ్. నమ్మినంత మాత్రాన నాకేం లాభం లేదు. మీరు నమ్మకపోయినంత మాత్రాన నాకేం నష్టం లేదు. కానీ హ్మ్. ఉన్న వాస్తవం చెప్తున్నాను. హ్మ్. దేవుడు భూమి కలుగునుగాకంటే భూమి కలిగింది. ఆకాశం కలుగునుగాకంటే ఆకాశం కలిగింది. సమస్తం నోటి మాటతోటే కలిగాయి. కానీ మనిషిని మాత్రం ఆయన చేత్తో తయారు చేసుకొని ఆయన జీవాత్మను ఊదాడు. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. హ్మ్. కానీ దేవుడు చెప్పినట్టుగా వినకుండా మానవుడు సొంత తెలివితేటలతోటి పాపంలో పడిపోయాడు. హ్మ్. అప్పుడేమైంది అంటే ఎన్ని కోళ్ళుని, ఎన్ని మేకలను కోసినా కూడా ఆటిల్లో మోక్షం లేదు. దేవుడు అందుకని ఆయనే మానవ రూపంలో వచ్చి మన మానవుల పాపం నిమిత్తం ప్రాణం బెట్టి హ్మ్. అదొక ప్రణాళిక అలా జరగాలని. ఆయనే వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన మన కోసం దెబ్బలు తిని ప్రాణం పెట్టి చివరి రక్తబొట్టు వరకు కూడా సిలువ హ్మ్. మీద మరణించి ఆయన్ని పాతిపెట్టిన తర్వాత తిరిగి మూడో రోజున లేచాడు. హ్మ్. ఆయన లేచి కొన్ని రోజులు మళ్ళీ అందరికి తిరిగి కనపడి నేను మళ్ళీ వస్తాను. ఈ లోకమంతా పాడైపోయింది. అక్కడ మీకోసం రెడీ చేస్తున్నాను. ఇక్కడ నీతి న్యాయం లేదు. అక్కడ నీతి న్యాయాలన్నీ ఉంటాయి. హ్మ్. నేను తొందరలో వస్తాను. మీరందరికీ సమస్త మందికి చెప్పండి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నేనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానని ప్రభువు చెప్పాడు. అందుకని మేము ఈ పని చేస్తా ఉంటాం. హ్మ్. మీరు నమ్మినా, నమ్మకపోయినా, మీ కులం ఏదైనా, మీ మతం ఏదైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరాయన హ్మ్. నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారు. ఆయన నమ్ముకోకపోతే ఖచ్చితంగా నరకానికే వెళ్తారు. కానీ ఈ పీరియడ్‌లో మీరు తెలుసుకోవాలి. అంతేగాని సూసైడ్ చేసుకున్నంత మాత్రాన ఏమైపోదు. మీ పిల్లలేమైపోతారు? అనాథలయిపోతారు. అన్న అది నేను సొల్యూషన్ కాదు. ఇక్కడ చర్చిలకు వెళ్దామంటే ఈ హ్మ్. పాస్టర్లు కూడా అంటే హ్మ్. మీరు తప్పుగా అర్థం ఆ! చేసుకోవద్దు. ఆ! ఆ! దోచుకుంటున్నారనే చెప్పాలన్న. అవునక్క. మీరు పాస్టర్‌ని చూడొద్దు. దేవుడిని చూడాలి. దేవుడు చాలా మేమక్కడికెళ్ళాలి మంచోడు. అంటే మనిషి కాదు గదా! ఆయనకి దశమ భాగం ఇవ్వాలి. ఆయనకి ఎవరడిగారు? మిమ్మల్ని దశంభాగం ఎవరడిగారు? అహా! మిమ్మల్ని అక్కడ అడిగాడా? అడుగుతే అంటే అందరూ ఏస్తున్నారు కాబట్టి మీరు మీరు కూడా వేరే ఇవ్వాలన్నట్టు. వేరే వీడియోస్‌లో హ్మ్. ఏదేదో చూసి మీరవన్నీ ఛీ! ఊహించుకోవద్దు. అవన్నీ బయట ప్రచారాలు అలా ఎవరివి ఉంటాయక్క. నేను ఇవాళ ఎందుకో ఇవ్వాలే కనిపించింది మీ వీడియో. ఇన్ని సంవత్సరాలు నేను యూట్యూబ్‌లో చూసాను. నేను అయినా చర్చి గురించి అయితే నేను చూడను. హ్మ్. ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ అవో ఇవో టిక్‌టాక్ చూసేది. ఎందుకు ఇవాళ మీ వీడియో ఒకటి చూసా. తర్వాత ఓపెన్ చేసి చూసిన. ఇంతకి మీకు కారొచ్చిందన్న? వస్తదక్క. రెడీ అవుతుంది. నెక్స్ట్ వీక్ వస్తది. ఓకే. ఓకే. అది హ్మ్. ఎప్పుడు హ్మ్. పెట్టారో నాకైతే తెలీదు ఆ కారు వీడియో. అవి చాలా అవునవును. చూసా స్క్రోల్ చేసా. ఎవరో ఆటో వాళ్ళు గుద్దారు అది ఇది అని చెప్పేసని. హ్మ్. 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 ఇగ అన్నీ చూసుకొని లాస్ట్‌కొచ్చేసరికి ఇవున్నాయన్నమాట. హ్మ్. అరే ఏంటి ఎవరైనా సహాయం చేసి మంచిగా బతకండి అని చెప్పేసని ఒక దారి చూపెట్టాలి గదా! దేవుడిని నమ్ముకుంటే ఇప్పుడు మన రోడ్డు మీద కూర్చొని దేవుడా నాకిది కావాలంటే అది రాదు గదా! మన ప్రయత్నం మనం చేయాలి. ఈ అవునమ్మా. ఆ! నేనేమని చెప్పాను అంటే వాళ్ళకి, మీరిది హ్మ్. మానేసేయండి. మీరు జబ్బుల్లో పడిపోవడమే కాకుండా అనేక మందికి జబ్బులు అంటిస్తారు. ఇది చాలా భయంకరమైన పాపం. అవును. దేవుడు మంచిగా తయారు చేశాడు. మనం హ్మ్. ఒక భర్తకి సంబంధించినోళ్ళం, ఒక భార్యకి సంబంధించినోళ్ళం. అనవసరంగా హ్మ్. రోడ్డు మీద ప్రతి ఒక్కరితోటి పాపం చేస్తే అది అవును. నరకానికి దారి తీస్తది. అవును. నరకం అనేది ఎలా ఉంటదంటే చాలా చండాలంగా ఉంటది. అక్కడ చీకటి, పండ్లు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకసారి ఇంట్లో వంట చేస్తేనే ఏదేదో కాలిపోద్ది. అవును. చిన్నగా చెయ్యి ఏదైనా కొంచెం బొబ్బబోతేనే చాలా హ్మ్. మంటలేస్తది, చాలా బాధేస్తది. అలాంటిది నరకంలో ఇంకా ఆత్మ చచ్చిపోదు. హ్మ్. ఆ నరకం ఆ పురుగు చావదు, అగ్ని ఆరదు. అది బైబిల్ వాక్యం అనమాట. హ్మ్. అందుకని మీరు ఈ మార్గంలో నుంచి మంచి మార్గంలోకి రండి అని చెప్పాను వాళ్ళకి. అంటే సరే వాళ్ళు వాళ్ళ గురించి వదిలేసేయండి సిస్టర్. మీరు మా ఆ! అక్కతో సమానం. నేను ఆ! మీకు చెప్పటం వల్ల నాకేమీ లాభం లేదు. నేను ఆ! ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను. నేను ఒకప్పుడు హ్మ్. హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 హ్మ్. సార్లు తిరుమలెళ్లి గుండు చేయించుకున్నాను. కాశీ నుంచి హ్మ్. కన్యాకుమారి దాకా అన్ని టెంపుల్స్ తిరిగాను. హ్మ్. ఎటువంటి సంతోషము, సమాధానము, ఎటువంటి నాలో మార్పు లేదు.
నా పాత జీవితం, నా రోత జీవితం చాలా వరస్ట్‌గా ఉంటున్నాయి అన్నీ చెప్పలేను ఫోన్‌లో. హ్మ్. అయితే నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత నేను అన్నీ మార్చుకున్నాను. నా మనసును హ్మ్. మార్చుకున్నాను. నా కులాన్ని, నా మతాన్ని గాదు. నా మనసును మార్చుకున్నాను. ఓహో! యేసుక్రీస్తు దేవుడు. నేను హ్మ్. హిందువుగా ఉన్నప్పుడు అన్నీ చేశాను. అన్నీ తాగాను. అన్నీ చేశాను. ఓకే. నేను ఇప్పుడు అన్నీ మానేశాను. చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. సో, మార్పు మన హృదయంలోనే ఉందన్నమాట. హ్మ్. దేవుడు చాలా మంచి దేవుడు. మీరు పేదోళ్ళా, ఉన్నోళ్ళా, తెల్లోళ్ళా, నల్లోళ్ళా, డబ్బులున్నోళ్ళా అట్లా చూడట్లేదాయన. నువ్వెంత భయంకరమైన పాపివైనా, ఈవెన్ హ్మ్. వ్యభిచారివైనా సరే ప్రేమిస్తున్నాడాయన. హ్మ్. చూసా. అవి అందుకని ఆ! కొన్ని నేను అందుకని, బైబిల్‌లో చదివా అవి. అందుకని మీరు గూడా తెలుసుకోండి చాలా బావుంటుంది. మీకెప్పుడన్నా టైమ్ ఉంటే నేను కాల్ జేస్తాను. మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను సిస్టర్. నేను కానీ ఎప్ మ మీరు మీరు మీరెప్పుడైనా తొందరపడి మీరెప్పుడైనా కాల్ కాకపోతే ఏంటంటే బ్రదర్ హ్మ్. నాకు బ్యాక్ సపోర్ట్ లేదు. హ్మ్. హ్మ్. ఇంకోటి బాబు గూడా ఒక అమ్మాయిని లవ్ చేసి అబ్బాయికి 19 ఇయర్స్. ఆ అమ్మాయి గురించని నేను జెప్తాను వినండి. బ్యాక్ హ్మ్. సపోర్ట్ నీకు మనిషిస్తే ఒకసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు. అంటే కానీ అలానే కాదు. వాడు అమ్మ, ఒక్క నిమిషం నేను నాన్న, జెప్తాను వినండి. నేను భర్త. జెప్తాను ఆ! నాకర్థమైంది. హ్మ్. నీకు మనిషి చేస్తే ఒకసారి సాయం జేస్తాడు, 2 సార్లు సాయం జేస్తాడు. కానీ వాడు సాయం జేసిన తర్వాత నీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ జేస్తాడు. ఇప్పుడు అమ్మా, నాన్న ఎక్స్‌పెక్ట్ చేయరు. భర్త ఎక్స్‌పెక్ట్ చేయరు. ఒక హ్మ్. కొడుకున్నాడు ఆయన ప్రయోజ్యుడు అవుతాడు అనే టైంకి అతను లవ్వు అది ఇది అని ఒక 3 మంత్స్ బ్యాకు సూసైడ్ చేసుకున్నాడు. ఎవరు? చేసుకోబోయాడు. మీ కొడుకు. మా హ్మ్. బాబు. హ్మ్. ఆయన ఐసీయూలో పెడితే 1 వీక్ ఓ ₹1,00,000 హాస్పిటల్ బిల్ అంటే మీకు తెలిసింది కాదు. హ్మ్. గవర్నమెంట్ హ్మ్. హాస్పిటల్‌లో అటెంప్ట్ చేసుకున్నారు. సీరియస్‌గా ఉందన్నారు. హ్మ్. హ్మ్. ప్రైవేట్ హాస్పిటల్‌లో అప్పులు మెడలో గోల్డ్ అది ఒకటే తాడుండేది. నాకు అది గూడా పెట్టేసాను. బయట అప్పులు తీసుకొచ్చా. అప్పులు వడ్డీలు కట్టలేక 1,50,000 అప్పయింది. హ్మ్. నాకేదో సహాయం చేదోడొచ్చాడు. నాకు ఒక కట్ల మిల్లులో పనిచేస్తున్నాడు. నేను ఈ వర్కర్ల మీద కొంచెం నేను ఒకళ్ళకి పెట్టేంత లేకపోయినా నాది నాకు సరిపోయేంత పొజిషన్‌లో ఉన్నా. హ్మ్. అదే టైంకి లాక్‌డౌన్ వచ్చింది. లాక్‌డౌన్ వస్తే ఇగ స్కూల్‌లు బంద్ అయిపోయినాయి. నాకు గూడా ఇన్‌కమ్ మొత్తం తగ్గిపోయింది. హ్మ్. ఏదో సేవింగ్ చేసుకునే తింటూ పిల్లల్ని ఒకళ్ళ దగ్గరికి చేయి చాపకుండా పెంచుకుంటున్నా. ఇక బాబు కూడా పెరిగిండు. ఆయన ఏదో రోజుకి 300, 200 తీసుకొస్తుండు. నావి అవి ఇంట్లో మంచిగా ఎళ్ళిపోతుంది ఎవరిని అడగకుండా. హ్మ్. అదే టైంలో నేను ఒక ఫంక్షన్ తగలబడ్డా. ఆ ఫంక్షన్‌లో ఒక అమ్మాయి పరిచయం అయింది. అంతా చికాకు అది లాస్ట్ చూస్తే తన సిస్టర్. అంటే హ్మ్. వరుస అవుతది. నాకు కూతురు వరుస అవుద్ది ఆ అమ్మాయి. హ్మ్. ఎట్లా అప్పటికి నేను నా నా ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి స్టార్టింగ్‌లో మా భర్త కొంచెం చికాకులు, తాగుడు అవి ఇవి చేస్తే ఎవరైనా ఇంటికి పోతే కొంచెం చిన్న చూపు చూస్తే నేను కొంచెం రోషంగా బతికేదాన్ని. ఒకళ్ళు చేయి చాపేదాన్ని కాదు. నేను 22 సంవత్సరాలు నా ఫ్యామిలీ అందరికి చుట్టాలకి అందరికి దూరంగా ఉన్నాను బ్రదర్. హ్మ్. 22 సంవత్సరాలు దూరంగా ఉన్నా. హ్మ్. ఎవ్వరి దగ్గరికి పోలేదు. ఎవరిని చేయి చాపలేదు. నా కష్టంతోనే నా పిల్లల్ని బాగా గొప్పగా పెంచుకున్నా. హ్మ్. లాస్ట్ మూమెంట్‌లో ఈ బాబు వల్ల నీ పెంపకం శోభ ఇలా పెంచింది వరుసవాయి లేకుండా అని ఒక మాట వస్తదని నేను అబ్జెక్షన్ చెప్పా ఆ విషయంలో. హ్మ్. దానికి ఇతను టాబ్లెట్స్ ఏసుకున్నాడు. అవి గూడా యాంటీబయాటిక్ ఎక్కువ వేసుకునేసరికి లివర్ ప్రాబ్లమ్ వచ్చేసింది. హ్మ్. దానివల్ల ఇగ అక్కడ ఇక్కడ అప్పులు చేసి కాదు. అదే ఎవరిని లవ్ చేసాడు మీ బాబు? నాకర్థం కాలేదు. నాకు మా పరిచయమైన అమ్మాయినా? పరిచయమైన అమ్మాయి. మా రిలేటివ్ అమ్మాయి. అంటే అంటే మా మీకెవరైతే సిస్టర్ అవుతదని పరిచయమయ్యారో ఆ అమ్మాయిని లవ్ చేసాడు. లేదు. లేదు. హ్మ్. నాకు సిస్టర్ వరుస అయ్యే ఆమె కూతుర్ని లవ్ ఓకే. చేసాడు. ఓకే. అంటే ఓకే. ఆయనకి చెల్లవుతది. హ్మ్. హ్మ్. ఇగ నలుగురు ఏమంటారు, "నీ ఇంట్లో కూడా ఒక చెల్లుంది కదరా! అట్లా ఆలోచిస్తావా?" అవునవును. అని రేపు నన్ను నిలదీస్తారు. "నీ పెంపకం ఇంత చెండాలంగా ఉందా? వరుస వేయలేకుండా పెంచావా?" ఇంటి పేరు ఒకటైతేనే పెళ్లి చేయం బ్రదర్. హ్మ్. అలాంటి సిస్టర్ అది కూడా మా మేనత్త కూతురు, ఆడబిడ్డ కూతురు. మళ్ళీ హ్మ్. రిలేటివ్ దగ్గర ఆడబిడ్డ. హ్మ్. ఇగ నాకు ఏం అర్థం గాక చాలా కఠినంగా ప్రవర్తిచ్చా అబ్బాయి విషయంలో. హ్మ్. ఇగ అలా ప్రవర్తించేసరికి ఆయన యాంటీబయాటిక్స్ ఎక్కువేసుకున్నాడు. 2 చాట్ల యాంటీబయాటిక్ ఏసుకున్నాడు. మాకు కొంచెం ఊరికి దూరంగా ఉంటాం. ఒక 3 కిలోమీటర్లు లోపలికుంటాం గదా! టైంకి మందులు దొరుకుతాయో దొరకవో వర్షాకాలం అని జెప్పేసని అన్నీ నేను కొంచెం 10థ్ వరకు చదువుకున్నా. హ్మ్. అవన్నీ మెడిసిన్ అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో స్క్వేర్ బెట్టుకుంటా. పిల్లలకి ఏ టైం ఎట్లుంటదని. హ్మ్. అవన్నీ కలిపి మింగేసేసాడు. వెంటనే చూడడం వల్ల హాస్పిటల్‌లో తీసుకెళ్ళి అటు ఇటు అప్పులు, గిప్పులు మొత్తం 1,50,000 అప్పు చేసిన వడ్డీ ఒక రూ. 20 వడ్డీ బ్రదర్. అంటే ఇగ నాకు తప్పలేదు. అప్పుడు నా నా హ్మ్. పరిస్థితి బాబుని బతికించుకోవాలని ఆలోచించాను గానీ, ఆ హ్మ్. రూ. 20 గురించి ఆలోచించలే. ఇప్పుడు ఆ 20 నెలకొచ్చేసరికే తెచ్చినట్టే వడ్డీలు కట్టి ఏ బి రోజు పూట గడవడం కూడా చాలా ఇబ్బందిగుంది. సరే. 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 ఇగ బాధపడబాకండి. ఇగ నేను ఈరోజు బియ్యం గూడా ఎట్లుందంటే ఇగ నేనేం చేయలేని పరిస్థితి. హ్మ్.
ఇక నాకు ఇక చూసేది తప్ప వేరే పొజిషన్ లేదు. ఇల్లు రెంట్ కట్టక 3 నెలలు. వాళ్ళు మర్యాదగా అదే ఇంట్లో 8 సంవత్సరాల నుండి ఉంటున్నా. ఇక వాళ్ళు నన్ను ఖాళీ ఇక ఎట్లో ఒకట్లా వేరే వాళ్ళ ద్వారాగా శోభ ఖాళీ చేయమంటున్నారు ఇంటి వాళ్ళు, వెంకటేశ్వర్లు అది ఇది అని వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు. వాళ్ళు కూడా నాకు మొహం మీద చెప్పలేకపోతున్నారు. ఉన్నప్పుడు నేను 10,000 అట్లా అడ్వాన్స్ ఇచ్చా ముందే నా పొజిషన్ ఎట్లుంటుందో అని చెప్పేసి. నాకు ఒకటేసారి వస్తాయి బ్రదర్ ఒక్కొక్కసారి 10,000, 20,000, 30,000 అట్లా వచ్చినప్పుడు ముందు స్పేర్ పెట్టేది. ఆ మొహమాటంతో నాతో చెప్పలేక పక్కన వాళ్ళతో చెప్పిస్తున్నారు. ఉమ్, ఉమ్, కరెంటు బిల్లు కట్టాక 4,000. ఈ కరెంటు కట్ చేస్తే మొన్న అన్నను బతిలాడి అన్న ఏదో ఒక రకంగా ఒక 100 రూపాయలు ఇస్తే పెట్టన్నా ఈ నెల ఏమన్నా వస్తేమో చూద్దాం అని కరెంటు బిల్లు పెట్టించాను. ఉమ్, ఇష్యూ లేదు ఏం అన్ని చాలా అవసరాలు తగ్గించుకున్నా కూడా తినలేకపోతున్నా. నేను ఒక పూట అన్నం కూడా పెట్టలేకపోతున్నా పిల్లలకి. అతను హెల్త్ బాగాలేక అతను పనికి వెళ్ళలేకపోతున్నాడు. ఉమ్, ఉమ్, ఏం అర్థం కావట్లేదు అసలుకి. అమ్మ లేదు, నాన్న లేరు. ఉమ్. అయిన వాళ్ళ దగ్గరికి నేను అందరిని దూరం పెట్టేస్తా. ఎందుకంటే మన దగ్గర ఉంటేనే వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. మన దగ్గర లేదంటే వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఉమ్. ఇద్దరు పెద్దనాన్నలు, ఇద్దరు బాబాయిలు, పెద్ద ఫ్యామిలీ. కానీ మనం మంచిగా ఉంటేనే వాళ్ళ దగ్గర రానిస్తారు. ఉమ్. సరే అందుకని సిస్టర్, మీరు ఇప్పటి వరకు ఏ దేవుడిని నమ్మారు? నేను ఈ ప్రాబ్లంలో నేను అసలు విగ్రహారాధన కూడా బంద్ చేశాను అసలు పాస్టర్. జనరల్ గా నేను పాస్టర్ని కాదు, నేను మీ తమ్ముడు లాంటి. అసలు మీరు జనరల్ గా ఏ దేవుడిని నమ్ముతారు? మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? సాయిబాబా ఇష్టం. కానీ ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుండి ఇక నేను ఏ విగ్రహారాధన కానీ ఏం చేయట్లేదు. ఎందుకు దేనికి సపోర్ట్ లేదు. పెళ్ళి 20 ఎవరికైనా సీతమ్మకైనా 14 అసలు మీరు జనరల్ గా ఏమనుకుంటున్నారు? అసలు జీవితం అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను పిల్లల్ని పెంచాలి, ఆ, వాళ్ళకో భవిష్యత్తు ఇవ్వాలి. ఆ తర్వాత ఇది అంతే. ఇక నాకు నేను మంచంలో నేను పని చేయగలిగినంత వరకు నేను బతకాలి. నేను ఇక పనికి రానప్పుడు నా జీవితం చాలించాలి. ఇంతే అనుకున్నాను సరేనక్క. పాస్టర్. ఆ తర్వాత ఏంటి మీ పరిస్థితి అంటున్నా? ఇక నేను నాకుగా నేను ఏదైనా చేసుకొని తెచ్చుకోవాలి. మంచంలో పడ్డా కూడా సరే, కొడుకులు నీకై నువ్వు చనిపోతావో లేకపోతే మరణం వచ్చి చనిపోతావో, సరే ఏదైనా కానీ మొత్తానికి చనిపోవాలని అనుకుంటున్నావు. అంతే. అసలు నాకు చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? నేను అది నా వల్ల కావట్లే. గుంజకు లాక్క రాలేకపోతున్నా. అది చాలా పొరపాటు అక్క, నా మీరు వల్ల ఆలోచించేది. అస్సలు నా వల్ల నేను చెప్తాను వినండి అక్క. ఆ, అంటే బైబిల్ ఏమని చెప్తుంది అంటే, దేవుడిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటికి సాగిలపడి పూజలు చేస్తే ఏమవుతుంది అంటే, మన పెద్దోళ్ళు చేసిన పాపాలు 3, 4 తరాల వరకు కూడా మన మీదకి వస్తాయి. మనం చేసే పూజల వల్ల మన పిల్లల మీదకి వచ్చేస్తుంది. అదంతా శాపం. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు. మనమేమో ఆయన్ని మర్చిపోయి ఎవరిని పడితే వాళ్ళనే దేవుడు అనుకుంటాం. ఇప్పుడు సపోజ్ మన పిల్లలు పుట్టిన తండ్రిని తండ్రి అంటారు. అంతేగాని ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాడీ బాగున్నావా, నాన్న బాగున్నావా అంటే ఎట్లా ఫీల్ అవుతాడు నిజమైన తండ్రి? సేమ్ బాగా సేమ్ అదే జరుగుతుందన్నమాట. దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. మానవుడు ఆ విషయాన్ని మర్చిపోయి మనమే వేరే ఏదో అన్ని బొమ్మలను తయారు చేసి పెట్టుకుని మనమే పేర్లు పెట్టుకుంటున్నాం. అప్పుడు దేవుడి కోపం వస్తుంది. అందుకనే మన జీవితాలన్నీ ఇట్లా చిన్న చితగ్గా ఉంటాయి. తృప్తి లేని జీవితం అన్నమాట. సంతోషం, సమాధానం ఉండదు. అందుకని ఇప్పుడు మనం ఆయన రక్షణలో ఉండాలి. ఆయన నిజమైన దేవుడిని మనం గుర్తుపట్టాలి. అప్పుడు ఆయన మీకు మేలు చేస్తాడు. ఇప్పుడు చూసావా, నీ ఆలోచన చూసావా ఎంత వరస్ట్‌గా ఉందో? మీరేం అనుకోబాకండి, నేను మీ తమ్ముడిని. మీ ఆలోచన ఏంటంటే నేను ఏదో ఒకటి సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. నాకు బియ్యం కూడా లేవు. ఈ లోకంలో నేనేం సాధించలేనని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. దాన్ని నువ్వు గుర్తు చేసుకో. యేసు ప్రభు చాలా మంచి దేవుడు. ఆయన నీ కోసం, నా కోసం, ప్రతి పాపి కోసం, ప్రతి భూమి మీద ఉండే ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే ఎందుకు అంటే మనల్ని ధనవంతులను చేయడానికి. దరిద్రులు అవి సూసైడ్ చేసుకుని చచ్చిపోవడానికి కాదు. ఉన్న దాంట్లో ఏమీ లేకపోయినా సరే తృప్తిగా తిని పడుకొని చనిపోవటానికైనా సరే మనకి దేవుడు అవసరం అన్నమాట చాలా. అది మనం తెలుసుకోవాలి. అందుకని మీరు యేసు ప్రభుని నమ్మండి. మీకు చాలా ప్రశాంతంగా ఉంటది. ఈ తాత్కాలికమైన జీవితం ఏంటి? ఎప్పుడు చనిపోతామో తెలీదు. కానీ చనిపోతే భయంకరమైన నరకం ఉంది. ఇది చాలా చిన్న జీవితం. ఇది 60 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా చాలా చిన్న జీవితం. అక్కడ ఇంక మనకు చావు లేదు. అక్కడ రెండే 2. ఒకటి స్వర్గం, ఒకటి నరకం. నరకానికి వెళ్ళినా అక్కడ చావు లేదు. ఆత్మ కాలిపోతానే ఉంటది. పరలోకానికి వెళ్ళినా అక్కడ ఇంక చావు లేదు. యుగాలు దేవుడితోటే ఉంటాం. కానీ ఈ లోకంలో మీరు ఫ్యామిలీ లైఫ్‌ని కోల్పోయారు. రిలేటివ్స్‌ని కోల్పోయారు. మీకు సరిగ్గా తృప్తి లేదు, సంతోషం లేదు.
అది యేసు ప్రభువుని ఒకసారి మీరు యాక్సెప్ట్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ నేనే. నేను నేను కూడా సూసైడ్ తలుచుకుంటా, పర్సన్‌నే. ప్రేయర్ అయితే నాకు తెలియదు కానీ అదే నేను సిస్టర్ ప్రేయర్ నేనేమని ఎప్పుడు చెప్తున్నానంటే నేను కూడా సూసైడ్ చేసుకునే టైం నుంచే బయటకొచ్చాను. నాకు కరోనా టైంలో రూ. 3,00,00,000 నష్టం. ఎవరికి చెప్పుకోవాలి? నేను ఆల్రెడీ అప్పటికే దేవుడిని నమ్ముకున్నాను. అయినా కూడా నష్టం జరిగింది. ఎందుకు జరిగింది అంటే దేవుడు చెప్పిన మాట నేను వినలేదు. నా ఇష్టానుసారం నేను నా సొంత జ్ఞానంతోటి నేను బిజినెసే చేసుకున్నాను. ఎప్పుడైతే నేను దేవుడి పని స్టార్ట్ చేశానో చాలా ప్రశాంతంగా, తృప్తిగా ఉన్నాను. బిజినెస్‌లన్నీ పోయినా కూడా తృప్తిగానే ఉన్నాను. ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మలుపు ఉంటదనమాట. అది మనం సరైన వేలో ఉన్నామా, సరైన దేవుడిని కలిగి ఉన్నామా అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు ఒక్కడే. మనకి తల్లిదండ్రులు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కానీ ఆ ఒక్కడెవరో తెలుసుకోవాలి. అంతేగాని ఎంతోమంది దేవుళ్ళుండరు. మీరు కరెక్ట్ టయానికి మెయిల్ పెట్టారని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. మీ తమ్ముడులాంటోడిని. మీకు నేను సాయం చేస్తాను నాకు చేతనైనంత. నేను మీకేమి ఎక్కువ చేయలేకపోవచ్చు కానీ తాత్కాలికంగా నేను సాయం చేస్తాను. ఈ నెంబర్‌కి ఫోన్‌పే ఉందా? ఉందండి. ఉంది నేను చేస్తాను. అయితే దీనికంటే ముందేంటంటే మీరు యేసు ప్రభువుని నమ్మాలి. నేను చేస్తే ఒకసారి చేస్తాను, 2 సార్లు చేస్తాను. ఎప్పుడు చేయలేను. నేను ఎందుకంటే అంత చేజారి అసలుకి అంటే ఇంత మీరు దిగజారారు, వేరే వాళ్ళ దగ్గర చేయి చాపుతున్నారని నేను అనట్లేదు. నేనింత వరకు కూడా ఇప్పటికి కూడా నేను ఇలాంటి పొజిషన్ ఉన్నా బయట గంభీరంగా నేను అన్నీ ఉన్నాయి అన్న లాంటి ఫీలింగ్ లోనే బయట ఉన్నా. జనాలు కూడా శోభకేంట్లే అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు. నేను ఎప్పుడైతే అది కూడా పోగొట్టుకుంటానో చాలా చులకన అయిపోతాయి ఏరియాలో. నేను ఈ అదే ఏరియాలో 12 సంవత్సరాల నుండి అదేనక్క ఉంటానా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా మీరు చనిపోయిన తర్వాత మీ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి? మీ అదే పాప ఏం ఆలోచించి చదువుతున్నారు? మీ పాప ఏం చదువుతున్నారు? 7th లోనే బంద్ చేపించానన్న ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు ఆవిడకి? 13. ఇప్పుడు మీ అబ్బాయి ఏం చదివాడు? 9th లోనే డిస్కంటిన్యూ ఆ అబ్బాయికి చేసిండు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 19. 19 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. 13 సంవత్సరాల అమ్మాయి ఉంది. అవునన్న. సరే నువ్వేమో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. సరే ఇద్దరు పిల్లల్ని కన్నావు. మీ ఆయన వెళ్ళిపోయాడు. మీరేమో కూడా సూసైడ్ చేసుకుని వెళ్ళిపోతారు. మీ పాపకి రక్షణ ఎవరు? ఆ పాపని నేను ఏం చేయాలన్నది వదులుకోలేకపోతున్నాను, పెంచుకోలేకపోతున్నాను. ఏం చాలా చేయాలో తప్పు. అర్థం అసలు. నేను ఈరోజు చెప్తున్నాను వినండి. నేను ఈరోజు చెప్తున్నాను వినండి అక్క. మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి. ఆయన ఎప్పుడు మనుషుల్ని సిగ్గుపరచడు. ఆయన సంతోషపరుస్తాడు. నీకు తృప్తిపరుస్తాడు. అంటే నీకేదో మొత్తం కోట్లొచ్చేస్తాయని నేను చెప్పట్లా. ఫస్ట్ నీ ఆత్మకి రక్షణ కావాలి. నీ కుటుంబానికి రక్షణ కావాలి. ఆయనే మిమ్మల్ని పోషిస్తాడు. మనుషులు ఇస్తే ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. వాళ్ళు నీ దగ్గర ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఏదైనా. కనీసం ఏమి లేకపోయినా పాపం చేయడానికైనా ఇష్టపడతారు ఆళ్ళు. చాలా ప్రయత్నం చేస్తున్నాను. నా బిజినెస్ లోనే అసలు మొత్తం ఒకప్పుడు లాక్డౌన్ ముందు నాకు 8,000 బండ్లతో టైఅప్ ఉందన్న బోర్వెల్స్ లో. 8,000 బండ్లు 4 రాష్ట్రాలు, తమిళనాడులో వర్కర్లు ఇచ్చాను, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ 4 రాష్ట్రాలలో నేను మంచి పేరుంది బండ్ల కాడ. శోభ మేడం అంటే ఇప్పటికీ కూడా నేను ఈ పొజిషన్లో ఉన్న బండ్లకి ఎవరు తెలియదు. నా దగ్గర ఎప్పుడు కూడా నేను ఒక 300 సంవత్సరంలో 300-400 మందికి నేను ఉపాధి కల్పిస్తాను. నేను ఒక మంచి పేరు ఇలా ఈ లేబర్ ఏజెంట్లోనే దొంగలు ఉంటారు. వర్కర్లు ఇచ్చేసి కమిషన్ తీసుకొని బండ్ల కన్నా తీసుకొచ్చి వేరే బండికి ఇచ్చి అట్లా చేస్తారు. నేను అలా చేయలేదు. వీళ్ళకి ఉపాధి, వాళ్ళకి బండి నడిపించారు. ఇప్పుడే 4 రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకున్నా. నేను చులకనగా నేను ఎవరిని నోరు తెరిచి అడగలేను. బండికి 1000 రూపాయలు వేసినా కూడా 8,000 బండ్లు హ్యాపీగా నేను జీవితాంతం కాళ్ళ మీద కాలేసుకుంది. కానీ నేను దిగజారకూడదు. వాళ్ళ ముందు నేను ఇదే నా కాళ్ళ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని మేడం మీరు ఇస్తే కానీ నేను బండి నడుపుకుంటా, 1,50,00,000 బండి నన్ను నమ్ముకొని తీసుకొచ్చి పెట్టుకుంటారు. అలాంటి మంచి పేరు 4 రాష్ట్రాల్లో నేను కష్టపడి పైకి వచ్చి నేను ఇలాంటి ఏదైనా పిచ్చి పనులు చేద్దామన్నా కూడా నాకు ఒక మంచి పేరు ఉంది. దాన్ని నేను చెడగొట్టుకున్న దాన్ని అవుతారని నేను అట్లా దిగజారలేక వీళ్ళని పోషించుకోలేక నరకం. నేను ఒక మొగుడు కూడా చేయని కష్టం ఒడిశా, ఛత్తీస్గఢ్ అడవులలో పోయి పిల్లగాళ్ళని ఎత్తుకొచ్చి తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి ఇచ్చి అటు నేను బతికిన వాళ్ళకి లాభం, బండ్లు వాళ్ళకి లాభం. నా గురించే బండ్లు కొనుక్కొచ్చుకొని పెట్టుకొని మేడం నేను బండి తెచ్చుకున్న, వర్కర్లు పంపించాను. అంత మంచి పేరు సంపాదించుకొని ఈరోజు నేను లాక్డౌన్ ఒకటి, పిల్లలు పెరిగి ఈ బాబు చికాకు అసలు ఏం అర్థం కావట్లేదన్న. వీళ్ళని వదుకోలేకపోతున్నా. నేను గొప్పగా బతకాలి. గొప్పగా అవసరం లేదు. నాకు ఒక ముద్ద, నా ఇంటికి వచ్చిన ఒక ముద్ద ఉంటే చాలు. ఏదైనా బిజినెస్ చేసుకుందామంటే పెట్టుబడి లేదు.
హ్మ్. ఒకవేళ ఇది అసలుకి నేను చేసిన రాంగ్ పొరపాటు ఏంటంటే ఫస్టే ఈ ఫీల్డ్లో సంపాదించినవంతా కలిపి ఏదైనా బిజినెస్ నడిపించుకుంటా ఇది పార్ట్ టైం చేసుకుంటే అయిపోయింది. ఇది లైఫ్ కాదని నాకు అప్పుడు అర్థం కాలేదు. హ్మ్. ఈ లాక్డౌన్ వచ్చి అది ఆగిపోయి ఈ పెట్టుబడి లేక ఉన్నవన్నీ 2 సంవత్సరాలు కూర్చొని నేను హ్మ్. లాస్ట్కి ఒకసారి బాబు ఇలా చేసేసరికి ఏంటి నా లైఫ్ ఒక్కసారి మళ్ళీ దిగజారి కిందకు వచ్చేసింది. హ్మ్. ఏదన్నా ఉపాధి నేను చూసుకొనినా ఒకరి కింద పని చేయలేనన్నా. మీరేమని అనుకోని కానీ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి 5,000కి 6,000కి నేను వర్క్ అయితే చేయలేను. హ్మ్. అది నా వల్ల కాదు కూడా ఆ పని నేను చేయడం. హ్మ్. నాకు తగ్గట్టు ఏదన్నా ఇంట్లో శారీ బిజినెస్ ఏదైనా పెట్టుకొని ఇవి వచ్చినప్పుడు అవి ఇవి రొటేషన్ చేసుకుందామంటే హ్మ్. అట్లా లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి లాస్ట్‌కి వదిలేసుకున్నా. హ్మ్. నాకు మంచి సివిల్ ఉంది. మంచి హ్మ్. ఎంతమంది పొలిటికల్ లీడర్ల దగ్గరికెళ్ళి అన్న నాకు సాయం చేయండి అన్న ఇట్లా లోన్ ఇప్పియండి అన్న అని ఎంత తిరిగినా వాళ్ళు కూడా పెద్ద పెద్దోళ్ళకి మాట వింటారు కానీ పొలిటికల్ లీడర్ మాలాంటి వాళ్ళు వెళ్తే వినరని తర్వాత అర్థమైంది. వాళ్ళు హ్మ్. కూడా తిప్పి అనవసరంగా దాంట్లో 10,000 వేస్ట్ చేసుకున్నా. ఆ పొలిటికల్ లీడర్ దగ్గరికి, ఈ పొలిటికల్ ఉన్న బండి కూడా అమ్మేసాను లాస్ట్‌కి. హ్మ్. ఏం అర్థం కాని పొజిషన్ అన్న నాదైతే. ఇగ సరేనమ్మా. నా హ్మ్. నీకు ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు సాధించింది ఏమీ లేదు. అంతా సున్నా. అంతా సున్నా. నువ్వు మళ్ళీ ఈరోజు జీవితం ఒక నిమిషం నేను జీరోకొచ్చేసింది. అవును. నువ్వు ఈరోజు ఒకవేళ సూసైడ్ చేసుకొని చనిపోయినా కూడా మహా అంటే ఏమవుతది? రేపు అందరూ మీ చుట్టాలొస్తారు. ఎల్లుండి కూడా హ్మ్. ఏడుస్తారు. తర్వాత హ్మ్. తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని పాతిపెట్టడమో, ఖాళీ చేయడమో చేస్తారు. హ్మ్. ఆ తర్వాత నీ పాప పరిస్థితి ఏంటి? మీ బాబు పరిస్థితి ఏంటి? అసలు నీ పరిస్థితి ఏంటి? ఒక వారంలో అందరూ మర్చిపోతారు నిన్ను. మీకు ఆ ఇంకో తర్వాత విషయం చెప్పాలన్నా. మా హ్మ్. బాబు నాతో మాట్లాడట్లేదన్న 6 హ్మ్. నెలల నుండి. హ్మ్. ఒక ఇంట్లో ఉంటున్నామనే గాని మాట్లాడట్లేదంటే ఆ అబ్బాయి కూడా డిస్టర్బెన్స్‌లో ఉన్నాడు. హ్మ్. డిస్టర్బెన్స్‌లో ఉన్నాడు. ఆ అబ్బాయి లవ్ చేసిన అమ్మాయిని మీరొద్దన్నారు. మనకి వరుస హ్మ్. కాదు అని. ఆ హ్మ్. అబ్బాయి ఆ కోపంలో, ఆ బాధలో ఉండిపోయాడు. ఇవన్నీ కూడా గలిబిలి ఎందుకు జరుగుతుందంటే, దురాత్మ మీకు బాగా ఇదయిందనమాట. హ్మ్. దేవుడు ఎప్పుడైతే ఒకరి జీవితంలో, ఒకరి కుటుంబంలో లేకపోతే ఆటోమేటిక్‌గా దురాత్మ ఆవరిస్తది. అది హ్మ్. పిచ్చి పిచ్చి ఆలోచనలు. మీకు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి అనుకోవటమే దురాత్మ పట్టిందని అర్థం అనమాట. బైబిల్ చెప్పేదైతే అది. హ్మ్. అందుకని మీకు సొల్యూషన్ అది గాదు. మీరు దేవుడిని హ్మ్. నమ్ముకోండి. చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఈరోజు నాతో ఏడుస్తా మాట్లాడారు గదా! మీరు ఒక రోజున హ్మ్. మంచి సాక్ష్యం జెప్తారు. నేను యేసయ్యని నమ్ముకున్న తర్వాత నా జీవితం మారిందన్న సాక్ష్యం మీరు చెప్పగలరు. అది. అంత మంచి దేవుడనమాట. దేవుడు ప్రేమమయుడు. ప్రేమిస్తున్నాడు. మన కోసం ప్రాణం ఎవరు పెడతారమ్మా హ్మ్. ఈ రోజుల్లో? అట్లాంటి హ్మ్. దేవుడే మన కోసం ఈ భూమి మీదకొచ్చి ప్రాణం పెట్టాడు. ఈ మనుషులు ప్రేమిస్తే ఏముంది? ప్రేమించకపోతే ఏముంది? ఎవడో సాయం చేస్తే ఎంత? చేయకపోతే ఎంత? దేవుడే ప్రాణం పెట్టాడు మన కోసం. హ్మ్. తిరిగి మూడో రోజున లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలున్నారు గానీ, ఎవరన్నా మన కోసం వచ్చి ఒక్క దేవుడు ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచాడా? చనిపోయినోళ్ళంతా చనిపోయినట్టుగానే ఉన్నారు. హ్మ్. ఎవరు తిరిగి లేవలేదు. హ్మ్. యేసుక్రీస్తు అంత మంచి దేవుడు. ఆయన నువ్వు నమ్ము నీ జీవితం బాగుపడతది. హ్మ్. నీ కుటుంబం బాగుపడతది. హ్మ్. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు మేమంతా హ్మ్. నేను ఒకప్పుడు చాలా పెద్ద సైకో ఇంక మీరేదన్నా అనుకోండి ఇంక. హ్మ్. డాష్ పెట్టుకొని ఆ డాష్‌లో ఏదైనా రాసుకోండి. హ్మ్. అంత ఒక రకమైన మతోన్మాదిని నేను. హ్మ్. దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను. హ్మ్. అన్న అదనమాట. మీ చర్చి ఎక్కడన్నా? నేను పాస్టర్‌ని గాదమ్మా. నేను చర్చ్ గాదు. ఆ! నేనేంటంటే 2 రాష్ట్రాల్లో ఉండే ప్రతి విలేజ్‌కి వెళ్లి ఇట్లాగే తెలియనోళ్ళకి దేవుడి గురించి చెప్పాలి అనేది నా టార్గెట్ అన్నమాట. హ్మ్. అందుకని ఇప్పటి వరకు 1550 విలేజ్‌లు అయిపోయినాయి. ఒక జిల్లా మొత్తం పూర్తయింది. ఇప్పుడు రెండో జిల్లాలో చేస్తున్నాను నెల్లూరు జిల్లాలో. హుహు. ఇది నా పరిచర్య. ఇది నా హ్మ్. బాధ్యత. హుహు. నేను గూడా ఒకప్పుడు మీకంటే దారుణంగా ఏడ్చాను. మీకంటే ఎక్కువగా ఆలోచించాను చనిపోవాలి అని. సో, హ్మ్. చనిపోవడం అనేది పరిష్కారం కాదు. బ్రతికి హ్మ్. సాధించాలి. చనిపోయి ఏమీ చేయలేము. హ్మ్. అది. ఆఖరికి మనల్ని పుట్టించిన దేవుడు గూడా మనల్ని యాక్సెప్ట్ చేయడు. అంటే మన ఆత్మను మనం చంపుకోవటం వల్ల ఆయనకి మనం నరహత్య చేసినోళ్ళం అవుతాం. ఒక మనిషిని మర్డర్ చేసినట్టే మనం గూడా. హ్మ్. అదనమాట. అక్కడ ప్రతి మనిషికి ఒక లెక్క ఉంటదమ్మా దేవుడి దగ్గర. ఎందుకు చనిపోయామో చెప్పాలి. హ్మ్. హ్మ్. ఎందుకు బ్రతుకుతున్నామో చెప్పాలి. అది. హ్మ్. హ్మ్. మనం ఏం చేసాము? ఏం సాధిచ్చాము? ఆయన హ్మ్. మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. ప్రతి మనిషి కోసం. మనం హ్మ్. ఆయన కోసం ఏం చేసామనేది ఖచ్చితంగా లెక్కడుగుతాడు. హ్మ్. మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. హ్మ్. అయితే మనం దైవికంగా ఉండాలి. ఏమీ లేనట్టుగా ఉండకూడదు. హ్మ్. అది. యేసు ప్రభువుని ఈ రోజు నమ్మండి.
మీరు చాలా ప్రశాంతంగా ఉంటది. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీకు కావాలి అంటేనే. దీంట్లో బలవంతం ఏమి లేదు. అయ్యో చెయ్యండి అన్న. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నీ పేరు మారదు, నీ కులం మారదు, నీ గోత్రం మారదు, నీ ఊరు మారదు, నీ దేశం మారదు. నీ మనసు మార్చుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు మార్చుకుంటేనే నువ్వు బాగుపడగలవు. ఇదైతే వాస్తవం. సరే అదమ్మా. అన్న. హ్మ్. ప్రార్థన యేసు ప్రభువుని చేయండి. నమ్ముకోండి. చాలా ప్రశాంతంగా ఉంటది. దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. దేవుడు పిలిస్తే పలికే దేవుడమ్మా. నువ్వు మనస్ఫూర్తిగా యేసయ్యా నాకీ కష్టముందయ్యా, నా బాధేంటి? చాలా సార్లు ప్రార్థన చేశాను కదా. అదే నువ్వు చాలా సార్లు మనస్ఫూర్తిగా చెయ్యాలి. మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఫస్ట్ నీ లోపల ఉండే దురాత్మ వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోవాలి అంటే నువ్వు యేసు ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించాలి. అప్పుడు దాంట్లో ఉన్న దురాత్మ పారిపోతది. అప్పుడు నీ జీవితం బాగుపడిద్ది. నీ ఇల్లు బాగుపడిద్ది. మీ పిల్లోడు మాట్లాడట్లేదు గదా! మీ పిల్లోడే ఏడ్చుకుంటా అమ్మ నాది తప్పయిపోయిందనే రోజొస్తది చూడు. యేసు ప్రభు అంత మంచి దేవుడు. ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. అది నువ్వు చేయమంటే ప్రార్థన చేస్తాను. చెయ్యండి అన్న. యేసు ప్రభుని ఈ రోజు నుంచి నమ్మగలవా? నేను నమ్ముతాను. ఇంకా వేరే వాళ్ళని ఎవ్వరు నమ్మకూడదు. యేసు అసలు ప్రభువే నేను 10 దేవుడు. సంవత్సరాలు అవుతుంది అన్న నేను పూజలు చేసింది. మా ఇంట్లో విగ్రహాలు కానీ ఏం లేవన్న. అదే నిన్నేమంటారంటే నాస్తికురాలు అంటారు. నీకు ఒక దేవుడు ఏమన్నా లేదు, దెయ్యం లేదనమాట. నీది నువ్వే. అంటే అమ్మ వాళ్ళందరూ ఇట్లా అయ్యేసరికి ఇక నేను ఉన్న ఫొటోస్ అవన్నీ తీసుకెళ్ళి ఇక వాగులో వేసి వచ్చాను. మా పక్కనే వాగు ఉంటుంది. ఒక 10 years బ్యాక్ ఇట్లనే గొడవలు చికాకులు అవుతా అంటే నాకు ఏం మంచి చేశారు ఏంటని మొత్తం ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ తీసుకెళ్ళి పడేసి వచ్చా. హ్మ్. ఇంక అప్పటి నుండి ఇక అప్పుడప్పుడు నేను అంటే అప్పుడప్పుడేను కాదు ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటా. ఇక్కడ చర్చికి వెళ్దామని ట్రై చేసిన. హ్మ్. మా పక్కనే ఉంటుంది. వెళ్తే నాకు వాళ్ళు వెళ్ళండి. వెళ్ళి వాళ్ళు మీ వాళ్ళు సమస్యలు వాళ్ళకి సువార్త చెప్పండి. చెప్పే కాడికి హ్మ్. వాళ్ళు జనాల దగ్గర దోచుకోవడం అనేది నాకు అది ఇండైరెక్ట్ అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ లా అది ఊరికే కనిపించింది. మీకు ఒక భ్రమ కలిగిన ఇదిలో ఉన్నారు మీరు. అట్లా నాకు ఎవరు అడగరమ్మా. అట్లా ఎవరు వాళ్ళు అడగట్లేదు దోచుకోరు. కానీ అడిగేటట్టు ఇచ్చేటట్టు వీళ్ళతో మీకు ప్రేరేపిస్తున్నారన్న ఫీలింగ్ మీరు వచ్చింది. అలాంటి వీడియోస్ ఏమన్నా చూసుంటారు ఈ మతోన్మాదులయి. ఒకటి నేను అసలు రెండు. నేను అసలు చర్చికి సంబంధించి దీంట్లో ఎప్పుడు చేయలేదు. ఎందుకు ఇవాళ ఏదో వచ్చింది మీది. హ్మ్. తర్వాత ఒకటి ఎవరో ఆమె బాప్టిజం గురించి ఏదో మాట్లాడింది. ఒకటి వీడియో విన్న తర్వాత వెంటనే ఓపెన్ చేసి అన్ని చూస్తా వచ్చా అనమాట. హ్మ్. మీరు కారు పోయింది, మీరు సినీ ఫీల్డ్లో రావాలనుకున్నది ఏదో మీరు చెప్తున్నారు మీ సాక్ష్యం. హ్మ్. దాని తర్వాత ఇలా ఒక్కొక్కటి స్క్రోల్ చేస్తూ ఉండేసరికి వాళ్ళని మీరు దేవుణ్ణి నమ్ముకోండి అంటున్నారు. అదే వాళ్ళకి ఉపాధి ఉంటే వాళ్ళు ఆ పని చేయాల్సిన అవసరమే ఉంది. నేను అసలు ఉపాధి కల్పిస్తాను నా అది చేతనైందని కూడా వినలేదు బ్రతిమలాడాను. బ్రదర్. అదైతే వినలేదన్నా నేను ఈ మధ్య వాస్తవానికి. రీసెంట్ గా ఒక ఆవిడ అసలు ఆ వ్యభిచారమే మానేసి వచ్చింది. జస్ట్ ఆ వీడియో చూసి వ్యభిచారం మానేసింది. అది చూసా. హ్మ్. అది చూసిన తర్వాత వాళ్ళకి ఉపాధి అనేది ఉంటే వాళ్ళు ఆ పని చేయాలని ఏ ఆడవాళ్ళకి కూడా అలా ఉండదన్నమాట. ప్రతి ఆడది ఫస్ట్ నుండి కూడా ఏ తప్పు చేసినా అది భర్త కోసం పిల్లల కోసమే చేస్తుంటారు. అది బయటకు వెళ్తే 5,000 ఒక పని చేస్తే 5,000 వాళ్ళ ఇంటి రెంట్ కరెంట్ బిల్లుకే సరిపోతాయి మిగతావి అని చెప్పేసి అని నేను కొన్ని చూసాను అనమాట. విన్నా ఎందుకు ఇవి చేస్తున్నారు అవి ఇవి అని మీకులానే నేను క్వశ్చన్ వేసేది. అవసరమా సొసైటీలో మీ పిల్లలు ఉన్నారు వాళ్ళు బయటికి వెళ్తే నాలుగు రకాలుగా అంటారు. మనం బతికేదే వాళ్ళ కోసం. మీరు వీళ్ళు తప్పు చేస్తే రేపు ఆ పిల్లలకి చెడ్డ పేరు వస్తుంది అని నేను చెప్పుకుంటూ వస్తుంటా అనమాట. అయితే వాళ్ళు విన్న తర్వాత సరేలే మనం ఒక రూపాయి సహాయం చేయలేనప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళు తిప్పలు పడుతున్నారని నేను వదిలేసా. స్టార్టింగ్లో నాకు కోపం వచ్చేది. ఎందుకు గౌరవంగా బతికితే ఇప్పుడు ఇంట్లో చెడ్డ పేరు అమ్మ నాన్నలకు వస్తుంది, పెంచిన వాళ్ళకు వస్తుంది, కన్న పిల్లలకు వస్తుంది. ఎందుకు అవసరం ఇవన్నీ అని చెప్పేసి అన్నట్టు మాట్లాడేది. వాళ్ళు చెప్పింది విన్న తర్వాత సరే ఇక బయట పనికి వెళ్తే 5,000 4,000 అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఒక 2,000 పోతాయి. 3,000 తీసుకొచ్చి కరెంట్ బిల్లు కట్టుద్దా, వాళ్ళకి తిండి పెట్టుద్దా, వాళ్ళకి ఇంటి రెంట్ కట్టుద్దా, ఏం తీసుకురాగలుగుద్దా నా 3,000లో అని ఇక నాకు నేనే సమాధానం పరుచుకొని కరెక్టే వాళ్ళు చెప్పిన రీజన్స్. సరేలే మనం ఒక రూపాయి సాయం చేయాలి, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు, దానికి వాళ్ళ పిల్లలు కూడా అలవాటు అయ్యారు కదా అని ఇక నేను కూడా వదిలేసేది. అది మీరు చెప్పింది విన్న తర్వాత వాళ్ళకి నెలకు ఒక 10,000 ఇన్కమ్ వచ్చేది ఉంటే వాళ్ళ ఆ పని ఏ ఆడవాళ్ళు కూడా తొందరపడి ఆ వృత్తిలోకి రావాలని ఏ ఆడవాళ్ళు కూడా అనుకోరు. వాళ్ళ పరిస్థితులను బట్టో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టో వస్తారు. ఇప్పుడు నాకంటే కొంచెం తెలివిగా ఆలోచించాను కాబట్టి నేను ఒక ఫీల్డ్ అనేది ఎత్తుక్కున్నా. దాంట్లో ఇన్కమ్ ఎక్కువ ఉంది.
ఉమ్. నేను మరి ఏది నెట్టుకు అంత రాగలను. అంత ఇన్కమ్ ఎక్కువ ఉంటే నువ్వు సంపాదించింది ఏంటి, నువ్వు సాధించింది ఏంటి? నేను చివరికి నేను సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యావు. అలానే కదన్న మధ్యలో ఈ లాక్డౌన్ ఒకటి తగలబడి ఇక బాబు ఒక చికాకు ఇక ఒకటి లాక్డౌన్ లో పెద్ద నా పెద్ద కుబేర్లే నష్టపోయారమ్మా. ఇక మీరేముంది, నేను కూడా లాక్డౌన్ లోనే పోయింది. అది నేను కూడా అదే అయింది అంటే నేను ఒకరికి ఇచ్చేంత లేకపోయినా నా పిల్లలకు ఒక మంచి ఫుడ్, మంచి ఎడ్యుకేషన్ నేను అనుకున్నా. అది లాక్డౌన్ ఎప్పుడు పడిందో ఆ స్కూల్ ఫీజులు కట్టలేకపోయాను. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ఇద్దామంటేనే 2 years గ్యాప్ వచ్చేసరికి వీళ్ళకి వచ్చిరా ఇక 2 years అన్ని మర్చిపోయారు. మళ్ళీ తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్ వేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు వీళ్ళు. ఇక ఆ టైంలో నేను మళ్ళీ ఆ స్కూల్లో జాయిన్ చేయలేక ఇక దాన్ని డిలే అయిపోయింది. ఇక అట్లా వాళ్ళిద్దరిని స్కూల్ మా దగ్గరలో కూడా కావట్లేదు. మళ్ళీ ఇక్కడ నుండి మాకు 5 kilometers వెళ్ళాలి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి. మాకంటే చుట్టూ ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి. మళ్ళీ ఉన్నాయి 5th వరకు ఉంది కానీ 5th వరకు వీళ్ళు 5th దాటిపోయారు. హాస్టల్లో వేద్దామని ట్రై చేసిన. వీళ్ళు అప్పటిదాకా వీళ్ళకి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు వీళ్ళ ఎవరు లేరు. ఇక నేను ఒక్కదాన్నే వీళ్ళందరికీ బాగా అటాచ్మెంట్ అయ్యాను. వీళ్ళని వదిలిపెట్టి ఉండలేని పొజిషన్ అనమాట. అసలు మామూలుగా ఏడవలేదు. దానివల్లే నేను వదలలేకపోయాను అన్న వాస్తవానికి. సరేనమ్మా, నువ్వు అట్లా ఖాళీగా ఉండటం వల్ల నీకు అన్ని చెడు చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. సరే, దేవుడు ఇప్పటికైనా దేవుడిని తెలుసుకోవటానికే, సత్యమైన దేవుడిని నువ్వు ఎరగటానికే ఇదంతా కూడా జరిగిందని అనుకో. ఈ రోజు నుంచి నీ జీవితంలోకి యేసయ్యను ఆహ్వానించు. ఆయన నీ హృదయంలో ఉంటాడు. మంచిగా ప్రార్థన చేసుకో. బైబిల్ ఉందా మీ దగ్గర? లేదన్న. బైబిల్ సరే, నేను కలిసినప్పుడు ఇస్తాను. నేను మిమ్మల్ని కలుస్తానులే, ఇంతటితో మిమ్మల్ని వదిలిపెట్టను. కొత్తగూడెం అన్న మాది భద్రాద్రి. ఏ ఊరైనా వస్తాను. మీరు మీరు ఎక్కడున్నా, ఇండియాలో ఏ చివరున్నా వస్తాను. నేను అన్ని రాష్ట్రాలు తిరిగాను. రండి అన్న. రాగానే నేను మీకు కొత్తగూడెం బస్ స్టాండ్ దగ్గరకు వస్తే నేను రిసీవ్ పర్లేదు. మరి రిసీవ్ ఏం అవసరం లేదు. జస్ట్ లొకేషన్ షేర్ చేసి వస్తాను. కానీ సరే, మీరేంటంటే నేను ప్రార్థన చేస్తాను. మీరు యేసు ప్రభుని అంగీకరించండి, చాలా బాగుంటది. నీ జీవితంలో యేసు లేకపోతే నీ జీవితం సున్నా, ఏం ఉపయోగం లేదు. నిన్ను పుట్టించింది ఆయన, ఎందుకంటే ఆయన తెలుసుకోవడానికి. ఆయన మన జీవితంలో ఉండాలి. ఆయనే ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. అప్పుడు మన జీవితం బాగుపడిద్ది, మన కుటుంబం బాగుపడిద్ది. నువ్వు ఖచ్చితంగా ఒక మంచి సాక్షిగా తయారవుతావు. చూడు, నా పరిస్థితి సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళింది. నేను ఆ టైంలో జీసస్ని యాక్సెప్ట్ చేశాను. నా పిల్లలు కూడా నాకు ఇలా ఆపోజిట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేనంటే మంచిగా ప్రేమిస్తున్నారు. నాకు అప్పుడు తినటానికి కూడా లేదు. ఇప్పుడు మరి నేను ఇంత స్థితిలో ఉన్నానని నువ్వే చెప్పుకుంటావు. ఇది నువ్వు నమ్మితే. బైబిల్ చెప్తుంది, నమ్ముట వలనే సమస్తము సాధ్యము. నమ్మకం లేకపోతే ఏమి చేయలేము. సరేనా? నేను చిన్న ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసే కంటే ముందు మీరు కొన్ని మాటలు చెప్పాలి. అప్పుడు దేవుడు మీ హృదయంలోకి వస్తాడు, మీ పాపాలను క్షమిస్తాడు. నేను చెప్పే మాటలు మీరు చెప్పండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, నాయనా నా పేరు శోభారాణి. నన్ను పుట్టించింది మీరే, నన్ను పోషించేది కూడా మీరే. నేను ఇన్ని రోజులు నేను నిజమైన దేవుడు ఎవరని గుర్తుపట్టలేక నేను అజ్ఞాతంలోనే మిగిలిపోయాను. కొన్ని రోజులు విగ్రహారాధన చేశాను. 10 సంవత్సరాల నుంచి ఏమీ చేయకుండా నాస్తికురాల్లాగా మిగిలిపోయాను. నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని నమ్ముదాం అనుకుంటున్నాను. మీరే నిజమైన దేవుడిని తెలుసుకున్నాను. నన్ను పుట్టించింది మీరే, నేను చేరాల్సింది మీ దగ్గరికే. దాన్ని నేను గ్రహించలేక నేను లోకంలో పాడైపోయాను. నేను ఇప్పుడు మీరు కావాలని కోరుకుంటున్నాను. నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. మా పాపాల నిమిత్తమే మీరు ఈ భూలోకానికి వచ్చారని మేము నమ్ముచున్నాము. మీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి నా హృదయంలోనికి మీరు రండి. మీరు నివాసం ఉండండి. నాలో ఉన్న ప్రతి దురాత్మను మీరు ప్రాళదోరండి. మీ కుమార్తెగా నన్ను అంగీకరించండి. ప్రతి పాపమును కొట్టివేసి మీరు నాలో ఉండండి. నాకు రక్షణ కలుగు చేయండి. నా కుటుంబంలోనికి మీరు రండి. నా కుటుంబానికి రక్షణ కలుగు చేయండి. నన్ను నా కుటుంబాన్ని కాపాడండి.
నన్ను నా కుటుంబాన్ని కాపాడండి. ఇది మొదలుకొని ఇది మొదలుకొని మీరు రాకడ వరకు మీరు అక్కడ వరకు మీ సాక్షిగా నిన్ను బ్రతుకుతాను. మీ సాక్షిగా నేను బ్రతుకుతాను. యేసయ్యా నన్ను కరుణించండి. ఏసయ్య నన్ను కరుణించండి. యేసయ్యా నన్ను కాపాడండి. ఏసయ్య నన్ను కాపాడండి. యేసయ్యా నన్ను దీవించండి. ఏసయ్య నన్ను దీవించండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించండి. ఏసయ్య నన్ను ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థాంక్యూ. నీలో ఉన్న ప్రతి పాపము ఈ సెకండ్ తోటి మీరు నమ్మితేనే ఈ సెకండ్ తోటి మొత్తం పోయింది. మీలో ఉన్న ప్రతి పాపం దురాత్మ శక్తులన్నీ పోయాయి. ఇప్పుడు యేసయ్య మీ ఇంట్లో ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. మీరు నమ్మాలి. మీకు ఇది మొదలుకొని ఏ లోటు లేకుండా సంతోషంగా తృప్తిగా ఆయన మిమ్మల్ని జీవింపజేస్తాడు. ఇది సత్యం. సరేనా? మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మీకు నమ్మకం ఉంటే కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, మరి సమయం నాయన ప్రభా, ఈ రాత్రి సమయంలో కూడా ప్రభా నాయన మెయిల్ పెట్టారు, వెంటనే నేను కూడా చేశాను ప్రభా. మరి ఆ బిడ్డ ప్రభా నాయన మరి చాలా బాధపడుతున్నారు, చాలా దుఃఖపడుతున్నారు ప్రభా. నాయన తినటానికి కూడా లేదు, ఉండటానికి కూడా సరిగ్గా పరిస్థితి లేదు. నా జీవితం అంతా ఇలా అయిపోయింది, నా భర్త పరిస్థితి అలా అయిపోయింది, నా పిల్లల పరిస్థితి ఇలా అయిపోయింది, నేను ఉండి ఏం లాభం అని ప్రభా బాధపడుతుండగా ప్రభా నేను విన్నాను ప్రభా, నేనే చలించిపోయానయ్యా ప్రభా. నాకంటే మీరు గొప్పవాళ్ళు, మీరు దేవుడు గనుక ప్రభా, మీ పిల్లలు గనుక మీరు నాయన శోభాకని మీరు క్షమించండి, తన కుటుంబాన్ని మీరు క్షమించండి, వాళ్ళల్లో ఉన్న ప్రతి దోషాన్ని మీరు నాయన తీసివేయండి, మంచి రక్షణ కలుగు చేయండి ప్రభా. వాళ్ళ హృదయాల్లో మీరు ఉండండి ప్రభా, హక్క హృదయంలో మీరు ఉండండి ప్రభా. మీరే కార్యం చేయండి, మంచి మారు మనసును దయచేయండి, మీ సాక్షిగా వాడుకోండి ప్రభా. ఇది మొదలుకొని వాళ్ళకి ఏ లేమి లోటు లేకుండా ప్రభా, మీ మహిమైశ్వర్యం చొప్పున ప్రభా వాళ్ళకి మీరే సమృద్ధిగా మీరు పోషించండి, దీవించండి ప్రభా. మీరే ఆశీర్వదించండి. ఆ కుటుంబానికి ఒక గొప్ప సాక్షిగా మీరు రాకడ వరకు కూడా చెప్పుకునే భాగ్యాన్ని మీరు దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దేవుణ్ణి మీరు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు కదా, ఈ ప్రపంచాన్నే నువ్వు తయారు చేసావు, నాతోటి ఒకసారి మాట్లాడండి, మీతోటి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు మాట్లాడే దేవుడు, మీరు బొమ్మ కాదు, ఒక రూపం కాదు, మీరు ఆత్మస్వరూపి, నాతోటి మాట్లాడండి, నా కుటుంబాన్ని బాగు చేయండి అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. సరేనా? అట్లాంటి నమ్మకం మీ దగ్గర ఉండాలి. అంత నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించండి. సరే, నేను మీకు చిన్న నేను సహాయం చేయగలను. ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయబాకండి, ఎందుకంటే నేను కూడా జాబ్ చేయను, బిజినెస్ చేయను. నాకు చేతనైంది నా దగ్గర ఉన్నదంటూ నేను మీకు చేస్తాను. సరేనా? మీరు యేసయ్యని నమ్ముకున్నందుకు నేను ఈ సాయం చేయట్లా. మీరు కూడా నా సొంత అక్క అనుకొని బాధలో ఉన్నారని నేను ఈ సాయం చేస్తున్నాను. సరేనా? యేసయ్యకి నేను చేసే సాయానికి సంబంధం లేదు. ఓకే? దేవుడు సపరేటు, ఆర్థికమైన పరిస్థితి సపరేటు. సరేనా? మీరు బాధపడుతున్నారని నాకేదో నా హృదయం చలించిపోయి నేను ఏదో చేస్తాను. సరేనా? మీరు మాత్రం దేవుడిని నమ్ముకోండి, చాలా బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని చేయండి, నేను మాట్లాడతాను, ఖాళీ ఉన్నప్పుడు మాట్లాడతాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఈ విషయాన్ని కొంతమందికైనా తెలిస్తే బాగుపడతారేమో. చెప్పండి సార్, చెప్పండి. ఈ విషయాన్ని నాకు వీడియో రూపంలో పెడతాను, మీకేం ప్రాబ్లం లేదు కదా? ఎందుకంటే ఇలాంటి సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. అలాంటి టైంలో మీకు లాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. నాకు ఫోన్ చేయటం కంటే కూడా వాళ్ళకి దేవుడు మాటలు కావాలి, దేవుడు వాళ్ళ హృదయం. బ్రదర్ మీ ఫోన్ నెంబర్ పెట్టరాదండి. ఇప్పుడు నాకంటే నేను ఫోన్ నెంబర్ పెడితే నాకు టైం ఉండదు సిస్టర్. నాకు 2 లక్షల పైబడి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీతోటి దాదాపుగా ఇప్పుడు నేను 45 నిమిషాలు మాట్లాడాను. నేను అట్లా ఎంతమంది తోటి మాట్లాడగలను ఒక రోజుకి? నాకు అంత టైం లేదు, నా పని ఇది కాదనమాట. మీరు ఏదో టయానికి మెయిల్ పెట్టారు, నేను పైనే ఉంది మీ మెయిల్ చూశాను కాబట్టి కాల్ చేశాను. నాకు అంత టైం ఉండదు, నా పని ఇది కాదు. నేను కూడా మీకంటే ఇంకా నేను ఎప్పుడు చనిపోవాల్సి ఉండే సూసైడ్ చేసుకొని. సో ఎంతమంది అయితే ఇలా సూసైడ్ ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పాలి దేవుడి గురించి అనేది నా ధ్యేయం. నేను సువార్త చెప్పడమే నా పని, అంతేగాని నాకు ఫోన్ మాట్లాడేంత టైం ఉండదు. అందరికి ఫోన్లు ఉండవు, అదే మెయిల్స్ ఉండవు కదా బ్రదర్, అందుకని ఉండవు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు కొంతమందిని, వాళ్ళతోటి మాత్రమే మనం మాట్లాడగలం, అందరితో మాట్లాడలేము.
అవునండి. ఎందుకంటే దేవుడు అంటే గొప్ప దేవుడు. నేను మాట్లాడకపోయినా ఆయన చేయాలి అనుకున్న టైంలో చేస్తాడనమాట. ఇన్ని సంవత్సరాల్లో మీ వీడియోస్ చాలా ఉన్నా కూడా ఈ రోజే నాకు కనపడడం అనేది అది మామూలు విషయం కాదు కదా. నాకు అది నేను కూడా అర్థం 2 కావట్లేదు. సంవత్సరాల 2 నెలలు అవుతుంది సిస్టర్ స్టార్ట్ ఆ, చేసి అవును, గాస్పెల్. వీడియోస్ చాలా ఉన్నాయి మీ హ్మ్. దాంట్లో హ్మ్. ఓపెన్ చేసి చూశాను. చాలా వీడియోస్, షార్ట్ వీడియోస్ ఉన్నాయి. అయినా కూడా ఎప్పుడు కనిపించలేదు. ఫస్ట్ హ్మ్. టైం హ్మ్. ఇవాళే కనిపించింది అది. హ్మ్. ఇందాకలే హ్మ్. ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే కనిపించింది అది. ఓకే. ఓకే. సరే సరే బ్రదర్. సిస్టర్ అయితే థ్యాంక్ యూ. విలువైన మీకేం సమయం అభ్యంతరం నా లేదు కోసం. కదా? లేదు లేదు, ఓకే. ఓకే. పెడితే ఓకే ఇంకా సిస్టర్. నాకు లాంటి వాళ్ళు ఇంకెవరైనా ముందుకు వస్తారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. కొంచెం మనం అంతా చేయలేకపోయినా వాళ్ళ బాధలు మనుషులతో చెప్పుకోకూడదు. ఆ, ప్రతి ఒక్కరికి కూడా నేను అదే అయ్యో చెప్తా. ఇప్పుడు దేవుడికి చెప్పుకోవాలి. దేవుడికి మాకు మధ్యలో మీకు లాంటి వాళ్ళు ఉంటేనే కదా బ్రదర్ మీరు తెలిసేది. తప్పిపోయారు ఇప్పటి వరకు. మీకు ఇప్పుడే సత్యం ఏంటో తెలిసింది. మళ్ళీ మీరు ఆ, మీ తండ్రి దగ్గరికి మీరు చేరారు. ఉమ్. హ్మ్. సరే ఆ, సిస్టర్ అయితే. సరే సరే హ్మ్. సరే బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రైజ్ ద బ్రదర్, మీ లార్డ్. విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. థ్యాంక్ ఓకే. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి. హలో, హలో. ప్రైజ్ లాడ్ అన్నయ్య గారు. ప్రైజ్ ద లార్డ్ అక్క. అన్న ఏంటి చెప్పండి. ప్రైజ్ లార్డ్ చెప్పడం కూడా నేర్చుకుంటున్నారుగా? ఆల్రెడీ మీరు రాత్రి కాల్ చేయని ఫస్ట్ మాట అదే కదా. అవునవును అక్క. నాకు ఇప్పటి నుండి కాదన్న, ఒక 25 years నుండి వాళ్ళు మేము కలిసి ఉంటాము. ఓకే. అంటే ఏ క్యాస్ట్ అయితేనేమి ఇప్పుడు నా పక్కనే ఉన్నారు, నాకు గోడ అడ్డం అనమాట. వాళ్ళు క్రిస్టియన్ చర్చిలకు వెళ్తా ఉంటారు, నేను చర్చి పక్కనే రెంట్కి ఉన్నాను ఒక 5 years. ఓకే. గోడ అడ్డం అనమాట. ఆ పాటలు ఆ మాటలు అన్నీ వింటా ఉండేది. సరేనా? సండే మొత్తానికి బాగున్నారా? బాగానే ఉన్నాను. మరి యేసు ప్రభుని నమ్ముకొని 23 గంటలైంది మీరు. అవునన్నయ్య. ఏమన్నా మార్పు ఏమైనా ఉందా? ఆలోచించుకుంటా రాత్రి నుండి, రాత్రి 2 అయింది నిద్రపోయేసరికి. ఉమ్. ఎట్లా 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 అని ఎన్ని రకాలుగా, అంటే ఇప్పుడున్న పొజిషన్ కంటే కొంచెం బెటర్ పొజిషన్ కోసం అని ఆలోచిస్తున్నా, దేవుణ్ణి ఆలోచిస్తున్నా. ఆపర్చునిటీ ఎక్కడ నుండి అర్థం కావట్లే నాకు. సరే ఆపర్చునిటీ పోనివ్వండి. ఆ, ఆపర్చునిటీ వచ్చేటప్పుడు అది ఎవరాత్మ ఆగదు, వస్తుంది. ఆ, మీకు మనసు ప్రశాంతత ఉందా లేదా రాత్రి ప్రేయర్ చేసిన దగ్గర నుండి? ఉంది ప్రశాంతత. ఉమ్. కాకపోతే ఇంతకు ముందు ఎలా ఉంది మీకు? ప్రశాంతత లేదు కదా? అంటే ఇక నాకు ఇక తట్టుకోలేకపోతున్నా. అంటే నేను ఈ లైఫ్ లాక్ రాలేకపోతుండే. సరే రాత్రి ప్రేయర్ చేసిన తర్వాత నుంచి అయితే బాగుందా బాగాలేదా? బాగానే ఉంది కానీ ఎలా ఆపర్చునిటీ వస్తుందని ఆలోచిస్తూ దేవుణ్ణి అడుగుతున్నా. అంటే ఇప్పటి మీరు వరకు ఫైనాన్షియల్ గురించే ఆలోచిస్తున్నారు కానీ మీరు స్పిరిచువల్ గా ఆలోచించట్లేదు. అంటే అన్న మీకున్న ప్రాబ్లమ్స్ కూడా బతకాలంటే అలాంటివేనే. అవునవును, మీకున్న ప్రాబ్లమ్స్ అలాంటివే, నేను కాదనట్లేదు. ఆ, అంటే ఫస్ట్ మనకున్న ప్రాబ్లమ్స్ పోవాలి అన్నా, మనం ఈ టార్చర్స్ అన్ని భరించి ఉండాలన్నా మనకి ఫస్ట్ నెమ్మది, మనశ్శాంతి కావాలి, కొంచెం సంతోషం కావాలి, సమాధానం అవును కావాలి. అవును. ఆ ఇచ్చే దేవుడు ఈయనమాట. ఈయన సమాధాన అధిపతి, ఉమ్, ఆదరణకర్త. ఉమ్, మనల్ని ఆయన ఆదరించినట్టుగా ఇంకెవరు ఆదరించలేడు. కాకపోతే ఉమ్, మనం విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేసుకోవాలి. అవును. ఉమ్. సరే మరి మీ బాబు ఎలా ఉన్నారు? లేరన్నయ్య, హైదరాబాద్ వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు వెళ్ళి కూడా 1 week అవుతుంది. ఓకే. మీ పాప ఎలా ఉన్నారు? బాగానే ఉంది. ఓకే. 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 ఉమ్. అది ఎట్లా అన్నది అర్థంగా ఆలోచిస్తున్నారు. కొంచెం బెటర్ పొజిషన్ ఎట్లన్నా వస్తుందా అని చెప్పేసి అని ఉమ్. ఉమ్. ఇక అదే ఆలోచనలో ఉంటా, ఆలోచిస్తుంటా. ఉమ్. ఉమ్. అంటే ఇక నేను ఊరికి అది నేను ఇంకోటి బయటికి ఎవరింటికి పోను, ఎవరితో మాట్లాడను. ఇంట్లో 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 నా వర్క్ ఉంటే వర్క్, సరే లేకపోతే ఇల్లు. ఇంట్లోనే ఖాళీగా లేకుండా దేవుడితో కొంత సమయం గడపండి, మీకు చాలా బాగుంటుంది. అదే ఒకవేళ నేను బయట ఎవరితోన్నా కొంచెం మాట్లాడుంటే మైండ్ రిలీఫ్ అవుతుందేమో. నాకేం అలవాటు లేదు. ఉమ్. 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 దానివల్ల కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది అనిపిస్తుంది. కానీ ఇక చిన్నప్పుడు లేని అలవాటు ఇప్పుడు సడన్గా రావాలంటే రాలేకపోతుంది. ఫ్రెండ్స్ అలా ఎవరు లేరు అన్నయ్య నాకు. ఒక ఇక ఇవాళ రేపు డబ్బు ఉంటేనే, ఇప్పుడే ఇందాకలే మీ వాక్యం ఒకటి చూశాను, మన దగ్గర డబ్బు ఉంటేనే అందరూ వస్తారు, మన దగ్గర లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు, చిన్న చూపు చూస్తారని. మనుషులు ఎలా ఉంటారంటే సిస్టర్, ఇప్పుడు సపోజ్ నేను మీకు చెప్తాను వినండి. అంటే వాళ్ళు క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, అవును, ఎవరైనా సిక్కులైనా, అంతే. జైన్లైనా, అంటే అవును మానవుడి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. అవును నా కారు యాక్సిడెంట్ అయింది. అది అవును చిన్న పొరపాటే. ఒక్క 5 సెకండ్లు 10 సెకండ్లు ముందుగా ఆపినట్లయితే అసలు ప్రాబ్లమే ఉండేది కాదు. జస్ట్ ఒక 20-30 వేలతో పోయేది. అవును. నేను కొంచెం ఇంజిన్ ఆపడం లేట్ అయింది, అందుకని ఈ లోపల స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అయిపోయి అసలు ఇంజనే పనికి రాకుండా, సరే ఏదో మొత్తానికి అలా జరిగిపోతుంది. మొత్తానికి రిపేర్ చేశారు, నెక్స్ట్ వీక్లో ఇస్తారు. దానికి చాలా ఖర్చు అవుతుంది.
కొంతమంది ఏమంటారు అంటే మానవుడు మెంటాలిటీ. ఆ బ్రదర్ అంటే కొంతమంది సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా, ఆ బ్రదర్ అసలు నీ కారు పోవటం చాలా బాధాకరం, అది సువార్త చేసేది నాకు చాలా బాధగా ఉంది, అది ఎంత అవుతుందో నాకు చెప్పండి బ్రదర్, నేను చేసేస్తాను అంటారు. లేదంటే బ్రదర్ నీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి నేనున్నాను, ఒక అక్కగా అనుకోండి, లేకపోతే ఒక తమ్ముడుగా అనుకోండి, ఒక అన్నగా అనుకోండి, ఇలా చెప్తారనమాట. కానీ వాళ్ళని అడుక్కోలేమన్నమాట మనం. ఎందుకంటే దేవుడు అడుక్కోనివ్వడు. ఆయనకి ఏది అవసరమో మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు, ఆయనే చేస్తాడు. నేను నా సొంత పని చేసుకోవట్లేదు, దేవుడు పని చేస్తున్నాను. సో నేను ఏ టైంలో కారు బయటికి తెచ్చుకోవాలి, ఏ టైంలో నేను మళ్ళీ గాస్పెల్ చెప్పాలి, ఏ టైంలో మీలాంటి వాళ్ళతో మాట్లాడాలని దేవుడికి తెలుసు, అది ఆయన ప్రణాళిక. వాళ్ళు ఏదో చెప్పారు, బ్రదర్ నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, నాకు జస్ట్ మెసేజ్ పెట్టు, నేను మీ సొంత అన్న అనుకోండి, లేకపోతే మీ సొంత అక్క అనుకోండి, నాకు చెప్పండి నేను చేస్తాను అని అంటారు. చాలా మాటలు చెప్తారు, కానీ చెప్పేవాళ్ళు ఎవరు చేయరు. కానీ దేవుడే నిజంగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు, వాళ్ళ హృదయాల్లో మంట పుట్టిస్తాడు అనమాట. సువార్త ఆగిపోయింది, పలానా కారు ఆగిపోయింది, మరి మీ సంగతి ఏంటని. అలాంటి వాళ్ళ భారంతో కారు బయటకు వస్తుంది. అదనమాట. ఇప్పుడు 1000 మంది నాకు తెలిసి ఉన్నారు అనుకోండి, 1000 మందికి భారం ఉంటది, వేస్తానంటారు, కానీ అది ఉచిత భారమేనమాట. ఎందుకంటే మానవుల మెంటాలిటీ ఎలా ఉంటదంటే ఈ లోకం కోసమే, నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు, నా హోదా, ఆ స్వార్థం అని కూడా అనుకోకూడదు, బాధ్యత అనమాట. అంటే వాళ్ళు వాళ్ళ దాన్నే ప్రేమిస్తారు కానీ దేవుడి పని ఎవరు ప్రేమించరు. దేవుడే చెప్తున్నాడు, అందరూ తమ సొంత కార్యంలో చూసుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యంలో ఎవరు చేయరు, ఎవరు అంత టైం కేటాయించరు, ఎవరికి బాధ్యత ఉండదు. నా నరకం ఉందా, ఎప్పుడో చనిపోయినప్పుడు చూద్దాంలే, కానీ దేవుడి పని కదా సువార్త ప్రకటించాలి, నేనేదో నాకు వీలైనప్పుడు చేస్తానులే అంతా అయిపోయిన తర్వాత అని అనుకుంటారు. కొంతమంది ఉంటారు, అంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు ఉంటారు, చేసేవాళ్ళు ఆసక్తిగా భారం కలిగి ఉంటారు. కొంతమంది మాటలు చెప్తారు, అన్న ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, తమ్ముడు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, మీరే మోమాట పడబాకండి, నేను మీ సొంత అక్కని, నేను సొంత మీ తమ్ముడిని, మీ సొంత అన్నని, ఇలా చెప్తారనమాట. సో మనం అందరిని ఇంకా ఊకొట్టుకుంటా వెళ్ళిపోవటమే. కానీ కొంతమందికి దేవుడు భారాన్ని పెడతాడు, వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యాన్ని కడతారు, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతారనమాట. సరేనమ్మా, అందుకని మనుషుల మీద మనం ఇప్పుడు వచ్చినాయి అన్న ఏంటమ్మా ఇప్పుడు కార్కి సంబంధించి అమౌంట్ మీ దగ్గర ఏం ఉండవమ్మా, అంత విశ్వాసము యాత్ర అనమాట. దేవుడు రెడీ అయింది కారు, ప్రార్థన చేయాలి, ఏంది ప్రభా మరి కారు రెడీ అయింది, నీ చిత్తం ఏముంది, కారు ఇప్పుడు తీసుకోవాలనా లేకపోతే డబ్బులు వచ్చినాక తీసుకోవాలనా, నేనైతే ఏం పని చేయట్లేదు, జాబ్ చేయట్లేదు, నీ ఇష్టం అయితే బయటికి తీసుకొని రా, నీ ఇష్టం లేకపోతే ఇంక అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉపవాసం ప్రార్థన చేసుకుంటాను, ఇంకేం చేస్తాం, అంతేనమాట. ఆ దేవుడు తగిన సమయం ముందు హెల్ప్ చేస్తాడు, అదనమాట. దేవుడి కార్యాలు అలా ఉంటాయి, వివరించడానికి కూడా మనకి సరిపోదు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు, మన కోరికలు వేరు. అందుకని మనుషుల మీద నమ్మకం పెట్టుకోకూడదు. దేవుడు తగిన సమయం ముందు చేస్తాడు, పర్వాలేదు. ఖచ్చితంగా ట్రై చేయొద్దు, మనస్ఫూర్తిగా చేయండి. ఇప్పుడు మనమంతా ఒక్క నిమిషం అమ్మా, మనమంతా పిల్లలం, మనమంతా దేవుడి పిల్లలం, ఒక కుటుంబం. ఓకే, మంచిగా ప్రార్థన చేయండి, మీకోసం నేను చేస్తాను, నా కోసం మీరు చేయండి. నశించిపోయే ప్రజలు చాలా మంది ఉన్నారు, కనీసం అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా బయటికి లాగా ఆయన ఎదుట సాక్షిగా నిలబెట్టాలి. ఎందుకంటే సమయం లేదు, అంత సువార్త చేసే పరిస్థితులు కూడా ఇంక లేవు. కానీ అందరూ అసలు భూమి మీదకి వచ్చిన పనిని మర్చిపోయారు. దేవుడి దగ్గర నుంచి మనం ఎందుకు వచ్చాం, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా, ఈ లోపల మనం చేయాల్సిన బాధ్యత ఏంటనేది మర్చిపోయారు పూర్తిగా. దానికి మనం ఏం చేయలేము. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, నాలాంటి వాళ్ళని, ఇంకా మాలాంటి వాళ్ళంతా వెళ్ళి చేస్తా ఉంటారు వాళ్ళకి తగిన శక్తి కొలది. ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళంటే బాగా చేస్తానని నేను కూడా అనుకుంటాను, కానీ అది దేవుడు మెచ్చుకోవట్లేదు. మనుషుల సహాయం కాదు, దేవుడు సహాయం. విశ్వాసం ద్వారా మాత్రమే మనం జీవించాలి, విశ్వాసం ద్వారా మాత్రమే సువార్తను ప్రకటించాలి. మనుషులు ఎవరో ఇస్తారు, ఒక ఫుల్ ట్యాంక్ డీజిల్ పోపిస్తారు, లేదా కార్ రిపేర్కి పెడతారు, అట్లా ఆలోచించుకోకూడదు. ఆయన చిత్తం ఏది చేస్తే అది. ఆయన ఎప్పుడు నాకు లోడ్ చేయలేదు, ప్రతిసారి డీజిల్ ఎప్పుడు అయిపోలేదు, నాకు తినడానికి ఎప్పుడు అయిపోలేదు, కరపత్రికలు ఎప్పుడు అయిపోలేదు, బైబిల్ ఎప్పుడు అయిపోలేదు, అలాగే సాగిపోతూనే ఉంటుంది జీవితం. మనుషులంతా మధ్యలో వస్తూ ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది సాయం చేస్తూ ఉంటారు, కొంతమంది ఆగిపోతూ ఉంటారు, కొంతమంది మాటలు చెప్తా ఉంటారు, కొంతమంది బడాయి చెప్తా ఉంటారు, ఏం ఉపయోగం ఉండదు. అదనమాట. అయితే అలా ఉంటుంది అనమాట దేవుడి పని. అందుకని మనం ఎప్పుడు కూడా మనుషుల మీద నమ్మకం పెట్టుకోకూడదు, వాళ్ళు వేస్తారు మనం ఏదో చేస్తామని. మీరు కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. దేవుడు చాలా మంచి దేవుడు. నేను ఎప్పుడో మనుషులు నమ్మడం మానే చాలా సంవత్సరాలు అవుతుంది. ఎవరో చేస్తామంటారు కానీ
అవునవునవును. ఇంకొకటి అయితే కూడా మీరు మీకోసం చెప్పండి చెప్పండి. చెప్పండి చెప్పండి మీరు చెప్పండి. మీరే ఒకటి ఇంకొక మాట కూడా చనిపోయిన తర్వాత బతికుండి మాతో షేర్ చేసుకుంటే మేము అది చేసేవాళ్ళం ఇది చేసేవాళ్ళం అని అంటూ ఉంటారు. అంటారు అదే మనుషులు బతికున్నప్పుడు మనసు. పరిస్థితి బాగాలేనప్పుడు చాలా ఇంత సహాయం చేసి చనిపోయిన తర్వాత అదే వచ్చి అయ్యో బతికున్నప్పుడు మమ్మల్ని అడుగుంటే బాగుండేది, బతికున్నప్పుడు మాకు చెప్తే బాగుండేది. దీని గురించి కూడా ఒక స్టోరీ పెట్టాలన్న మీరు. అయితే అట్లా కాదమ్మా, ఉమ్, ఇప్పుడు దీనిలో రకాలన్నమాట. నువ్వు దేని గురించి చనిపోతున్నావు? ఆర్థిక పరిస్థితులు భరించలేకనే నువ్వు చనిపోదాం అనుకుంటున్నావు. అవును. కానీ అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ నరకంలో కాలిపోతా కేకలు పెడతావు, అబ్బా నాకు కింద భూమి మీద అప్పులు ఉన్నా నేను వాళ్ళకి ఏదో టైం చెప్పుకొని నేను ఏదో కూలి పని నాలి పని చేసుకొని తీర్చుకునేవాడిని, అనవసరంగా నేను నరకానికి వచ్చానని నువ్వే ఫీల్ అవుతావు. ఆ బాధ ఇంకెవరికి చెప్పుకోవడానికి అవ్వదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్లాంటప్పుడు ఇక్కడే ఉండి దేవుడి మీద ఆనుకుంటే, దేవుడు ఇక్కడ అవకాశం ఇస్తున్నాడు. ఒకసారి దేవుడిని నమ్ముకుంటే ఆయన సమస్తం ఆయన చేస్తాడు. సిగ్గుపరచనివాడు ఆయన. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, నిన్ను గణపరిచే దేవుడు, నిన్ను సంతోషపరిచే దేవుడు. ఇక నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు నన్ను నిజమైన సత్యాన్ని తెలుసుకున్నావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను అంటాడు. అంతేగాని నువ్వు సూసైడ్ చేసుకుంటే అసలు దేవుడే నిన్ను వదిలేస్తాడు. ఇక్కడే నేను ఒక డైరెక్ట్ నరకమే. ఇక్కడ నీకు బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి. మీ పిల్లలు కనిపిస్తారు, మీ రిలేటివ్స్, ఇల్లు, ఊరు, బండ్లు అన్ని కంటికి కనపడే మొత్తం కనిపిస్తాయి. అక్కడ రెండే రెండు, ఒకటి నరకం, ఒకటి పరలోకం. పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు నమ్మి ఇక్కడే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన సాక్షిగా బ్రతకాలి. లేదు నువ్వు నరకానికి వెళ్ళాలంటే ఇంకేం అవసరం లేదు. నువ్వు సూసైడ్ చేసుకోకపోయినా ఏదో ఒక రోజైనా చనిపోతే అప్పుడు కూడా ఆ నరకానికి వెళ్ళిపోవాల్సిందే. అది యేసు ప్రభు తప్ప వేరొక మార్గం లేదు. ఆయన చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి దగ్గరికి చేరడు. అది మనం పరలోకపు తండ్రి దగ్గరికి, దేవుడి దగ్గరికి చేరాలి అంటే యేసు ప్రభువుని నమ్మాలి, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన సాక్షిగా బ్రతకాలి. ఆయనే మిగతా ఆయనే చూసుకుంటాడు. మన భారం ఆయన మీద వేయాలి. యెహోవా మన కాపరి, మనకి లేమి కలగదు ఆయన నమ్ముకుంటే. అదనమాట. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని అంటున్నాడు. అది ఈ టైంలో మీకు బాగా ఉపయోగపడుతుంది ఆ వాక్యం. అదనమాట. నేను మీకు కలుస్తానమ్మా, మీకు కలిసి ఒక బైబిల్ ఇస్తాను, మీకోసం రోజు ప్రార్థన చేస్తాను అన్నట్టు నుంచి. అన్న మీరేమో నెల్లూరు సైడ్, నేనేమో ఎక్కడో భద్రాచలం పర్వాలేదు, నేను ఎక్కడైనా నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తాను, మీకు బైబిల్ ఇస్తాను, మీకోసం ఎక్కడున్నా కూడా ప్రార్థన చేస్తాను, మీకు అసలు కలుస్తాను. అయితే నేను చిన్న సాయం మీకు ఇప్పుడే చేశాను, అది చూసుకోండి. ఏటీఎంకి వెళ్ళి తీసుకోండి. చిన్న సాయం, పెద్దదేం కాదు. నాకున్న దాంట్లో, ఎందుకంటే నేను జాబ్ చేయను, బిజినెస్ చేయను కాబట్టి. మీ దగ్గర తీసుకోవడం కూడా నాకు మనసు పర్వాలేదమ్మా, మీరేం అడగలేదుగా. నేనే నా మనస్ఫూర్తిగా నా అక్కకి, నా చెల్లికి ఇలాంటి బాధ వస్తే నేను ఆగలేనుగా. నాకున్న దాంట్లో నేను పంచుకుంటాను కదా, అందుకనే నేను మీకు చేశాను. మీరున్న పొజిషన్ లోనే నేను ఏం చేయలేకపో, మీకే కారు వచ్చిందా అని ఎన్నిసార్లు. ఇప్పుడు నా కారు అయిపోయింది, రెడీ అవుతుంది. కాకపోతే అదేలే, దేవుడు తగిన సమయం ముందు బయటకు తీసుకొస్తాడు అనమాట. నిన్న నాకు అంత బాధ ఉన్నా కూడా మీ కారు వచ్చింది అని అడుగుతుంది. అవునవునవును, అది ఉంటేనే కదా మీరు ఇంకా చాలా మందిని మార్చడానికి, చెప్పడానికి, సువార్త చెప్పడానికి. పర్లేదమ్మా, దేవుడికి ఒక సమయం ఉంటది అనమాట. ఆ సమయం ముందు ఆయన ఎవరు ఆపినా అది ఆగదు, బయటకు వచ్చేస్తూనే ఉంటది. అది ఆయన చిత్తం అనమాట. ఇన్ని రోజులు మనం ఖాళీగా ఉండాలి, ఇన్ని రోజులు పని చేయాలి. ఖాళీగా ఉన్న టైంలో కూడా ఎందుకో మరి రోజు నేను గాస్పుల్లో ఉంటే మీరు మెయిల్ పెడితే నేను రిప్లై ఇవ్వను, మాట్లాడలేను. నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి మాట్లాడగలిగాను. సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఆయన సమయం వేరు, మన సమయం వేరు. అదనమాట. తగిన సమయం అని దేవుడు తీసుకొస్తాడు, పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తానమాట గాస్పుల్. సరే, ఇబ్బంది ఏం లేదు. మీకైతే చిన్న కానుక పంపించాను, తీసుకోండి. మీరు దాన్ని ప్రస్తుతానికి వాడుకుంటా ఉండండి. ఇంకేమన్నా నా దగ్గర నేను ఉన్నప్పుడు నేను మీకు సాయం చేస్తూ ఉంటాను. మీరు మాత్రం ఏ పనైనా చేసుకొని బ్రతకండి, కానీ దేవుడిని మాత్రం వదిలిపెట్టబాకండి. లేదండి, నేనైతే వదిలిపెట్టాను. అమ్మా, నేను కాకపోతే చర్చికి అయితే వెళ్ళలేనన్న, ఎందుకంటే ఇక్కడ అంతా చాలా స్వార్థంతో కూడుకున్నా. సరేనమ్మా. అయితే మీకు అక్కడ ఏమైనా స్వార్థంగా అనిపిస్తే మీరు ప్రస్తుతానికి దేవుడు మీతోటి మాట్లాడేదాకా మీరు ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకోండి. దేవుడు పిలిస్తే పలికే దేవుడు. కాకపోతే మీ దగ్గరకు వస్తాను, బాప్తిసం తీసుకొని మీరు ఎక్కడ చేయమని తీసుకుంటా వస్తాను. నేను ఇంట్లో వరకే బాప్తిసం అనేది చాలా ముఖ్యమైనదమ్మా. ఊరికనే కష్టం వచ్చినప్పుడల్లా తీసుకునేది కాదు బాప్తిసం. నిజంగా మీరు దేవుణ్ణి నమ్ముకొని మీ మనసు మార్చుకొని మారు మనసు పొంది అప్పుడు ఆయన సాక్షిగా బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు దాకా వద్దు, ఇంకా కొన్ని రోజులు ఆగండి, పర్వాలేదు. మీకు 1 year అయినా సరే 2 years అయినా ఆగుతా. కాకపోతే ఏంటంటే ఇక్కడ చర్చిలు నేను చూసి
ఒక అంటే నాకు జరిగిన అనుభవం ఇక్కడ అమ్మ మినిస్ట్రీ అని చెప్పి అమ్మ అనాథాశ్రమం అని చెప్పేసి అని కొత్తగూడెం అంటే లోకల్లోనే గొల్లగూడెం దగ్గర ఉంటుంది, గొల్లగూడెం లోపలికి. అవునమ్మా, అమ్మ అనాథాశ్రమం అంటే ఆ పాస్టర్ గారు అమ్మ తేజ గారు నాకు తెలుసు. అమ్మ తేజ గారు అయితే అది నాకు ఒకటి నాకు అనుభవం అనమాట. నాకు అప్పటి నుండి చాలా బాగా ఆయన కూడా అమ్మ ఒక్క నిమిషం నేను చెప్తాను నేను. ఆయన కూడా అద్భుతంగా సేవ చేస్తున్నాడు చిన్న వయసులో. పాపం ఆయన టెస్ట్ మనీ చాలా ఆయన సాక్ష్యం చూసి నాకు బాధ అనిపించేసి సరే అని ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. ఆ పాస్టర్ గారు అద్భుతమైన దైవజనుడు, చిన్న వయసులో బహుబలంగా వాడబడుతున్నారు. ఆ పాస్టమ్మ గారు కూడా ఇద్దరు కలిసి చాలా కష్టపడుతున్నారు, చాలా ముందుకెళ్తున్నారు. అనేక నశించిపోయే ఆత్మల్ని వాళ్ళు ఒక చోటకి చేర్చి వాక్యాన్ని బోధిస్తున్నారు. నా విషయంలో ఏం జరిగిందంటే, నేను మా పాపని అక్కడ ఆయన ఒక ఆశ్రమంలా పెట్టారు కదా, అక్కడ జాయిన్ చేసి నేను సూసైడ్ చేసుకుందాం అంటే ఎక్కడ సేఫ్టీ అనేది బాగా చూసి మన దగ్గరలో అని చెప్పేసి అని కలవడానికి వెళ్ళాను. అసలు అక్కడ చర్చిలోకి వెళ్ళిన కానీ అసలుకి నీళ్ళు అలాంటి మాట నాకు చెప్పాక నేను వినను. నీళ్ళు అస్సలకి కళ్ళం నీళ్ళు ఆగట్లేదు. నా కళ్ళం నీళ్ళు చూసి అయితే సరే నేనేమంటున్నానంటే, మీకు మీ ఇంటి దగ్గరలో ఉండే చర్చెస్ నచ్చట్లేదు కదా, మీరు మంచిగా అమ్మ తేజ గారి దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీకు దేవుడి మాటలు బాగుంటాయి. అక్కడ ఏం జరిగిందో చెప్తున్నానన్నా. వెళ్ళి కళ్ళం నీళ్ళు ఆగట్లేదు. నేను ఆమెతో అయితే పాస్టర్ గారు లేరు, వైజాగ్ మీటింగ్కి వెళ్ళారు అది ఇది అని చెప్పేసానంటే అసలు ఎంత తలకాయ ఎత్తుతామంటే అసలు నా వల్ల కావట్లేదు. అది నీళ్లు తిరుగుతున్నాయి కళ్ళంకి. సరే అని ఇంటికి వచ్చిన తర్వాత కాల్ చేయండి అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారు. అయితే మీరేమన్నా బర్త్డేలు చేసుకుంటారా, ఏమన్నా చర్చికి డొనేషన్ ఇస్తారా, ఇంకేమన్నా స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా అని అడిగారు. అంటే వాళ్ళకి తెలియదు కదా జనరల్ గా అనాథ ఆశ్రమానికి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అనాథ ఆశ్రమానికి ఎవరు వస్తారు? అయితే దాంట్లో ఏమి గతి లేక తినటానికి ఉండటానికన్నా వస్తారు, లేదంటే అబ్బా చలించిపోయి వాళ్ళు చేసే పరిచర్యని చాలా మంది పేదవాళ్ళకి భోజనం పెడుతున్నారు వీళ్ళని, ఆ పేదవాళ్ళ పట్ల ఉన్న భావాన్ని ఆ డబ్బుల రూపంలో చెల్లించడానికి కానీ కొంత డొనేషన్ చేయడానికి కూడా వస్తారు. అందు నిమిత్తం ఏదో మాట వరుసగా అడుగుండొచ్చు కదా. అదే విషయం చెప్తున్నాను నేను. అయితే వెళ్ళి అంటే లేదండి అదేం లేదు, పర్సనల్ గా నేను ఇట్లా మాట్లాడాలనుకుంటున్నాను పాస్టర్ గారితో అంటే సరేలేండి నెంబర్ ఇచ్చారు, నెంబర్ కాల్ చేయండి అంటే ఎన్నిసార్లు ఆ నెంబర్కి అంటే ఇక్కడ నుండి మాకు అక్కడికి వెళ్ళాలంటే 200 అవుతుంది అప్ అండ్ డౌన్, పోను రాను. అది ఆ ఏరియాకి ఆటోలు పోవు, మనం ఎంగేజ్ చేసుకుని పోవాలి. పోయినప్పుడల్లా 200 ఎందుకు, కాల్ చేసి పోదామని. నేను లేదండి నాకే పాస్టర్ గారితో పని ఉంది, వేరే పర్సనల్ అది మీకు చెప్పారు కదా పాస్టర్ గారితో మాట్లాడాలన్నా. అన్న కానుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అంటే నా వల్ల ఎటువంటి యూజ్ లేదనో ఏమో, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసుడే లేదు. నా నెంబర్ తీసుకున్నారు, ఆమె పేరు కూడా అడిగితే తీసుకున్నారు. వాళ్ళు ఒక నెంబర్ 2 నెంబర్లో పెడతారు. వాళ్ళు మండే మేబీ ఆన్లైన్ లో నెంబర్లు పెట్టేసి కాల్ చేయండి ప్రేయర్ చేస్తామని లైవ్ పెడతారు. వాళ్ళకి లక్షల మందిలో ఫాలోవర్స్ ఉన్నారు. అయినా వాళ్ళు చాలా మంచోళ్లే. అంటే ఎవరు ఫోన్లో ఎత్తుతారు? 2 నంబర్లకి 1000 మంది రోజులు ఫోన్ చేస్తా ఉంటే ఎవరు ఎత్తుతారు? నేను ఎక్కడా నంబర్ ఇవ్వకపోతేనే మెయిల్స్ పెట్టినయే వాళ్ళు కొన్ని వేల మెయిల్స్ పెడితే నేను ఇప్పటి వరకు మాట్లాడింది కొద్ది మందితో మాట్లాడుంటాను. నాకే సరిగ్గా టైం ఉండట్లేదు. ఉన్న టైము ఫోన్ వస్తే అయిపోతుంది అనమాట. అట్లా ఎన్ని ఫోన్లను లిఫ్ట్ చేస్తారు వాళ్ళు? ఇచ్చారు ఆమె పేరు ఏదో రెబ్కానే ఏదో ఉన్నారు, ఆమె పర్సనల్ నెంబర్ ఇచ్చారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా తను ఎత్తలేదన్నమాట. అంటే పాస్టర్ గారి నెంబర్లు కాదు, పాస్టర్ గారు కింద ఇచ్చిన 3 నెంబర్లు కాకుండా తను పర్సనల్ నెంబర్ ఇచ్చారనమాట. మీరు ఇదంతా వదిలేసండి అమ్మా, మనుషుల్ని వదిలిపెట్టండి. మీరు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటే దేవుడు దైవజనుడి ద్వారా ఏం మాట్లాడతారో మీరు దేవుడు మాటలు వినండి, వాళ్ళ మాటలు వినబాటు. ఇక్కడ మాట్లాడేది అమ్మ తేజ అయినా, ఇంకొక జాన్ వెస్లీ గారైనా, ఇంకొక యాకోబు గారైనా, ఏ పాస్టర్ గారైనా సరే పాస్టర్ కాదు మాట్లాడేది. మనం నమ్మాలి యేసు ప్రభు వారే దేవుడే అక్కడి నుంచి మనతోటి మాట్లాడతాడు. మనుషులకు ఏది అవసరమో దాన్ని మాట్లాడతారు, అది నమ్మాలి మనం. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఒక సండే చర్చికి వెళ్ళి చూడండి, దేవుడు మీ వాళ్ళ ద్వారా మీతో ఏం మాట్లాడతారు. అంతేగాని వాళ్ళు మీకు ఫోన్ చేసి ఎత్తలేదు అని అది పెట్టుకోబాకండి, అది వేస్ట్. అది మనుషులు నమ్ముకోవద్దు, మీరు దేవుడికి నమ్ముకోండి.
అయినా నేను వాళ్ళని ఏం హెల్ప్ అడగలేదు. పాపని అక్కడ జాయిన్ చేద్దాము, ఈ తర్వాత కొంచెం బయటకు వచ్చిన తర్వాత చూద్దాం అన్నట్టు నేను ఆమెకి అన్నం పెట్టే పొజిషన్లో లేనన్న ఫస్ట్. అందుకని చెప్పేసరి అక్కడైతే కనీసం అన్నం అన్న దొరుకుద్దన్న ఆలోచనతో ఉండే నేను. ఇక అట్లా నేను తర్వాత ఫర్దర్ స్టెప్ తర్వాత ముందైతే పాపకి ఒక షెల్టర్ ఉంటే ఫుడ్ షెల్టర్ చూసి తర్వాత ఏంటన్నది ఆలోచిద్దామన్నట్టు వెళ్ళారనమాట. ఇక అనవసరంగా అటు తిరిగి ఆ చర్చి చుట్టూ 4 సార్లు వేస్ట్గా ఉన్న అడవులున్న వీళ్ళకి అన్నం వండి పెట్టేదాన్ని అన్న ఆలోచన వచ్చేసింది అనమాట. లేదు వాళ్ళతోటి ఏదో పర్సనల్ గా మాట్లాడాలి అనేది మీరు అసలు దృష్టిలో పెట్టుకోబాకండి. అంటే పాపని అంటే ఇప్పుడు డైలీ తీసుకెళ్ళి వదలలేం కదా అన్న, వేరే ఎవరెవరో ఉంటే ఇక అతనితో మీరెందుకు అక్కడ వదిలిపెడతారు? మీరు లేకపోతే కదా, అనాథ పిల్లలంటే ఏంటి, తల్లిదండ్రులు లేకపోతే మరీ వాళ్ళ పరిస్థితి దీనంగా ఉంటే అప్పుడు మీరు బాగానే ఉన్నారు, మీకు దేవుడు హెల్ప్ చేస్తాడు, మీరు ఇప్పుడే దేవుడు నమ్ముకున్నారు కదా, ఇంకెందుకు మీరు అలాంటివి చేయపాకండి. ఆ పాప 13 సంవత్సరాలు, ఇప్పుడు పరిస్థితులు కూడా ఎట్లా ఉంటాయి, మీ దగ్గర పెట్టుకోండి పాపని. బయట వేరే హాస్టల్లో చాలా చాలా చండాలంగా ఉంటాను. బయట తెలుగు వాళ్ళ దగ్గర 2-3 విన్నా చూశాను. అదే పాస్టర్ గారి దగ్గర అయితే కనీసం ఆమెకి భక్తన్న కొంచెం ఏదేదో ఆలోచించానమాట నేను. అవునులే అట్లా ఆలోచించి అన్నిసార్లు ఫోన్ చేయడం వెళ్ళా నేను చర్చిగా వెళ్తే వెళ్ళినా కూడా. మీకు నేను చెప్తాను వినండి. మీ పాపకి వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా 4-5 జతలు? మీకున్నాయా 4-5 జతలు? 4-5 చీరలు ఉన్నాయి కట్టుకోవడానికి? ఉన్నాయండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ డైలీ వాడున్నాయి కానీ దాచుకున్నంత లేవు. ఇప్పుడు దాచుకోవడానికి ఎందుకు? మన పరిస్థితి సరిగ్గా లేకపోతే దాచుకోవడానికి ఎందుకు? ఉన్నాయి, వాడుకోవటమే. 4 సంవత్సరాలు మీరు తినటానికి నేను చెప్తున్నాను. ఈ రోజు మీరు చూడండి, మీ స్థితి బాగయ్యే వరకు మీ పాపకి నీకు, మీ బాబు ఎప్పుడు మీతోటి ఉండడు, మీతోటి మాట్లాడు కాబట్టి నీ పాపకి నీకు తినటానికి నెలకి ఎన్ని సరుకులు అవుతాయో ఆ కిరాణా సామాన్లు నేను వేస్తానమ్మా. సరేనా? నీకేం ఇబ్బంది ఏం లేదు. మంచిగా ఒక రైస్ బ్యాగ్ వేసుకోండి, మిగతా వాటికి అవి తెచ్చుకోండి. మీరు మంచిగా దేవుళ్ళు నమ్మండి. మీరు దేవుడిని నమ్ముకుంటున్నందుకు నేను ఇది చేయట్లా. మీరు కూడా అది ఎందుకంటే అది దేవుడి రిలేషన్ దేవుడిదే, మనుషుల రిలేషన్ మనుషులదే. నేను అక్క ఒక చెల్లిలాగా భావించి మీరు కూడా బాధలో ఉన్నారు. మన దేవుడు ఏమని చెప్పాడు అంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. నేను వారానికి 4 రోజులు తింటాను, 3 రోజులు ఫాస్టింగ్ ఉంటాను. సరే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుకున్నప్పుడు నేను 4 రోజులు తింటున్నాను కదా, కనీసం నాలో సగమన్నా వేరే వాళ్ళకి 2 రోజుల కన్నా తిండికి నేను ఇవ్వాలిగా, అందుకే నేను మీకు ఇస్తాను అంటున్నాను. సరేనా? అలాగే ఏమి ఇబ్బంది ఏం లేదు. అంతేగాని మీరు మాత్రం మనుషులు నమ్ముకోబాకండి. యేసు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి మంచి ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ఇంక మీకు గుర్తొస్తే ప్రార్థన, ప్రభువా నేను ఇంత ముందు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, నన్ను బాగు చేయండి, నేను మీ సాక్షిగా బ్రతుకుతాను, మీ సాక్ష్యం చెప్పుకుంటాను, నేను ఏ మందిరానికి వెళ్ళాలో మీరు నాకు చూపించండి, ఏ చర్చికి వెళ్ళాలో మీరు నాకు చెప్పండి, నేను ఆ చర్చికి వెళ్తాను, మీరు నాతోటి మాట్లాడండి. ఇలా మీరు పరలోక సంబంధమైన మనిషిగా ఉండాలి. అప్పుడు దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. సరేనమ్మా? ఓకేనమ్మా, థ్యాంక్ యూ. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా.